మంత్రం ఏం చెప్తుంది మనకు? నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టు. మీరు ఏ మంత్రం యొక్క మెయిన్ అర్థం తీసుకున్నా కూడా నా లోపల అజ్ఞానాన్ని పోగొట్టువో భగవంతుడా. అజ్ఞానం పోగొట్టడం కంటే పెద్ద లాభం ప్రపంచంలో ఏమీ లేదు. నాకేదో సంపదలు కావాలి, ఏవో కావాలి, ఇవన్నీ వస్తాయి, ఎట్లాగో వస్తాయి, రాసిపెట్టి ఉన్నవి తప్పకొస్తాయి. కాకపోతే ఏంటంటే ఏవైతే మనకు నిజంగా పొందాలనుకుంటామో అది జ్ఞానానికి సంబంధించింది అయినట్లయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకొని దానికి తగ్గటువంటి కోరిక జ్ఞానం ప్రసాదించు అనేది మంచి ఇది. అయితే వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది ఇంట్లోపల సకల సంపదలు ఉండడానికి చేస్తారు. తప్పకుండా చేయండి, వద్దని కాదు, తప్పక చేయండి. ఇంకా 3 వారాలు కూడా టైం ఉంది కాబట్టి తప్పక చేయండి. అందరూ కూడా సంతోషంగా మంచిగా భక్తిగా చేయండి. ఇంకా అందరూ భోజనాలు అయిపోయినాయా? బాగా లేదు, వచ్చే వారం జనరల్గా 2వ వారము ఏదో ఇస్తారు కదా హాలిడే, సో అప్పుడు. భగవద్గీత కూడా రేపు నెలలోనేనా? వచ్చే నెల సెప్టెంబర్ లోపల భగవద్గీత. విష్ణు సహస్రనామం ఉండదు, వచ్చే నెల భగవద్గీత ఉంటుంది. ఎందుకంటే అందరికీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ అవకాశం ఉంటుంది. ఇప్పుడు 13వ అధ్యాయం నుంచి జై శ్రీకృష్ణ 13 నుంచి 18 అధ్యాయాల వరకు చదువుకుంటే వచ్చే నెల లోపల క్విజ్ ఉంటుంది. సో అదే అన్నమాట మెయిన్. 13 నుంచి 18 అధ్యాయాల జ్ఞానయోగం క్విజ్ అన్నమాట ఇది. సో విష్ణు సహస్రనామంది అక్టోబర్లో ఉంటుంది. సో అట్లా అందుకోసం అని చెప్పి టీమ్స్ కూడా మళ్ళీ రీఫార్మాట్ చేసుకోండి చక్కగా. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది వచ్చే నెల 17-18 లోపల వచ్చే నెల ఉంటుంది క్విజ్. 13, 14, 15, 16, 17, 18 అధ్యాయాలు. సో సుమారుగా 30 నుంచి 35 వీడియోస్ ఉన్నట్టున్నాయి. సో అవి చూసుకోండి. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ అందరూ జవాబు చెప్పాలని కాదు కదా, టీం లోపల అందరూ కలిసి ప్రాక్టీస్ చేసుకుంటారంటే జవాబు చెప్పేది మళ్ళీ ఆ 3, 4, 5 కానీ ప్రాక్టీస్ మాత్రం అందరూ కలిసి చేసుకోండి. టీమ్స్ లాగా ఫామ్ అవ్వండి. ఆ టీమ్స్లో ఉన్న వాళ్ళే నిజంగా మన టీమ్స్లో ఉన్నట్టు లెక్క. నా ప్రవచనాలలో ఉన్నారు అంటే ఈ 4 టీమ్స్లో ఏదో ఒక టీంలో ఉండి తీరాల్సిందే, తప్పదు. జై శ్రీకృష్ణ. 4 టీమ్స్లో ఏదో ఒక టీంలో ఉండి ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మొహమాటం ఉన్నా మాట్లాడడానికి వీలవుతుంది. తర్వాత కొత్త పాయింట్ తెలిసే అవకాశం ఉంటుంది. లేదా ఎవరైనా తప్పు చెప్తే మనం అప్పుడు కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. గ్రూప్స్గా ఫామ్ చేయడంలో అర్థం ఏంటి అంటే తెలియని వాళ్ళందరూ కూడా అందులోకి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటారని. అలాగే మనకు 4 గ్రూప్స్ ఉన్నాయి. 4 గ్రూప్స్ లోపల ఉండండి. ఎంతసేపు 4-5 జవాబు ఇస్తున్నారు, తప్పులేదు, 4-5 జవాబు ఇవ్వండి, ఇప్పటికి కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ గ్రూప్లో కనీసం 15 మంది ఉండాలి. 15 మంది గ్రూప్లో ఉండాలి, లేకపోతే అది ప్రాక్టీస్ కాదు. 10 మంది కంటే పైన ఉన్న గ్రూప్స్ వదిలేసి మిగతా గ్రూప్స్ లోపల ప్రాక్టీస్కి అందరూ కూడా ఉండండి. వారానికి 3 రోజులు ప్రాక్టీస్ చేసుకోండి. రోజు కాకపోతే కనీసం 3 రోజులు 4 రోజులైనా ప్రాక్టీస్ చేసుకోండి. కానీ అందరూ ఉండండి. అట్లీస్ట్ ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రవచనం అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక టీం లోపల ఉండి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంటే కదా మనకి ఏంటంటే కాదు, మా గ్రూప్ లో లేరు సార్, అసలు ప్రాక్టీస్ లేరు. మీరు అన్న 15 మెంబర్స్ కాదు, కనీసం 5 కూడా లేరు సార్. ఓకే, ఇప్పుడు జాయిన్ అవ్వమని. అందుకే నేనేమంటున్నాను అంటే ఇవన్నీ నాకు డీటెయిల్గా తెలియవు. కానీ నేనేమంటానంటే ప్రతి టీం లోపల కనీసం 15 మంది ఉండాలి, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉండాలి. తర్వాత జవాబులు ఎవరు చెప్తారనేది అది వేరే సంగతి, మీ టీము దీన్ని బట్టి ఉంటుంది. ముందు అలా గ్రూప్లో ఫామ్ అయితేనే మీకు మీ లోపల మాట్లాడగలిగే శక్తి బయటకు వస్తుంది. ఒకటి అడగచ్చా సార్? అడగమ్మా. ఫస్ట్ మీరు టీంకి మీరు పెట్టారు కదా సార్, మీరే అలాగా పెట్టేయండి సార్ మిగిలిన వాళ్ళని కూడా. నేను అలా అసైన్ చేయలేదు ఇప్పటివరకు. నాకు ఎవరెవరు ఏ టీమ్స్లో ఉన్నారో కూడా తెలియదు. ఫస్ట్ మీరు ఒక్కొక్క దాంట్లో 6-7 పెట్టారు సార్. మీరు మారకండి, మేము పెట్టిన వాళ్ళు అదే క్యాండిడేట్స్ ఫిక్స్ చేసుకున్నారు కదా, వాళ్ళు ఫిక్స్ కాకుండా మొత్తం అందరినీ కలిసి మీకు నచ్చిన టీంలో అలా మొత్తం షఫ్ట్ చేసేయండి సార్. అవును, కానీ ఎలా చేయాలి? మీ అందరిది ఇప్పుడు కాంటాక్ట్స్ నేను చేసి చెయ్యాలంటే నేను అలా కాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కంటిన్యూ అవ్వండి. అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అయితే తీరాల్సిందే. ఏ గ్రూప్లో లేరు అంటే వాళ్ళు ఇక ప్రవచనాలు వినట్లేదని లెక్క, వాళ్ళు ఏది సీరియస్గా తీసుకోవడం లేదు అని లెక్క. ఏదో ఒక గ్రూప్లో ఉండడం తప్పనిసరి. ఎందుకోసం అంటే ప్రాక్టీస్కి ఈజీగా.
అవును పేర్లు మీదే ఉంటాయి. అవును నేను మళ్ళీ డిసైడ్ చేయాలంటే నాకు ఎంత టైం అవుతుందో ఆలోచించండి. ఇప్పుడు నేను 6 చాప్టర్స్ నుంచి క్విజ్ తయారు చేయడానికే నాకు కనీసం 7-8 గంటలు పడుతుంది. అంటే వారానికి ఒక వారం రోజులు టైం పడుతుంది నాకు క్విజ్ ప్రిపేర్ చేయడం. ఎంత కష్టం. మళ్ళీ ఒక క్విజ్, మళ్ళీ ఒక ప్రాక్టీస్ పేపర్ కూడా ఇస్తున్నాను మీ అందరికీ, అవునా? మళ్ళీ ఒక ప్రాక్టీస్ పేపర్ తయారు చేయాలి, ఒక క్విజ్ తయారు చేయాలి. నాకు కనీసం 10-15 గంటలు పడుతుంది. మీ స్థాయికి తగ్గట్టు పెట్టాలి, మళ్ళీ ఏబిసిడి ఆప్షన్స్ ఇవ్వాలి, మళ్ళీ నేను చెప్పిన ప్రవచనాలలో ఉన్న పాయింట్లే కవర్ అయ్యేలాగా ఉండాలి. జనరల్గా మీ ఆలోచనను పెంచేటటువంటి పాయింట్స్ ఉండాలి, కొన్ని సులభమైన ఉండాలి, కొన్ని తత్వ వివేచన ఉండాలి, కొన్ని వేదాంతం ఉండాలి, కొన్ని ఉపనిషత్తులని టచ్ చేసే ఉండాలి. ఎంత ఆలోచించాల్సి వస్తుంది తెలుసా ఒక పేపర్ తయారు చేయాలంటే? 10% ఉంటే మీరు 90% చేయాలి సార్. 90 కాదు, 99. పరమానంద శిష్యులం కదా సార్, అదే తెలుగు స్టూడెంట్స్ ని పరమానంద శిష్యులం కదా సార్. అలా కాకుండా గ్రూపులు లింకులు పెట్టేసేయండి సార్, ఎవరిష్టం వచ్చిన దాంట్లో వాళ్ళు జాయిన్ అవుతారు. సరే 4 గ్రూపులు లింకులు పెట్టేస్తే సరే ఎవరిష్టం వచ్చిన దాంట్లో వాళ్ళు జాయిన్ అవుతారు. సరే మీరు సరే కష్టపడటము అదంతా అదే. ఎందుకు? కానీ కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు జాయిన్ అయి తీరాల్సిందే. జాయిన్ అవ్వని వాళ్ళు ఎందుకు జాయిన్ అవ్వలేదో నాకు చెప్పాలి. ఎందుకంటే జాయిన్ మాత్రం అవ్వండి. మీరు ప్రాక్టీస్కి వారం రోజులు మీకు కుదురుతుందని కాదు, కనీసం 3 రోజులు 4 రోజులైనా ప్రాక్టీస్ చేసుకోండి. అలా చేసుకుంటే కనీసం అలా చేసుకున్న 4 వారాలంటే 16 రోజులు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలవుతుంది. అంటే ఏదో ఒక కొంతమంది అడుగుతున్నారు సార్, జాయిన్ కావాలని అడిగినారు. అదే మేము కూడా జాయిన్ అవ్వాలని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వాల్సిందే, తప్పదు. ఎందుకంటే జాయిన్ అవ్వకపోతే ఏమవుతుందంటే మనకు ఇబ్బంది అవుతుంది. నేను ఒకసారి గ్రూపులు లింకులు మళ్ళీ 4 లింకులు తయారు చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ తత్వచింతన అని ఉన్నటువంటి గ్రూప్ని ఏదో ఒక గ్రూప్కి ఇచ్చేసి మిగతా అందులో కూడా 60 మంది ఉన్నారు. మరి 60 మంది ఏం చేస్తున్నారో కూడా నాకు తెలియదు. మరి 60 మంది ఉంటే నేను బాగానే ఉండాలనుకున్నాను. సో ఇప్పుడు ఆ తత్వచింతన గ్రూప్ ఉంది కదా, అందులోపల 65 మంది ఉన్నారు. నేను మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ చేస్తాను ఎప్పుడో ఒకసారి ఒక 10 మంది వస్తారు. అదే నేనేమంటానంటే ఫస్ట్ ఒకసారి ఎవరెవరి గ్రూప్లో ఎవరెవరు వస్తున్నారు అనేది ఒకసారి నాకు లిస్ట్ పంపించండి. పంపిస్తే రాని వాళ్ళు ఎవరో అప్పుడు తెలుస్తుంది కదా మనకు. అప్పుడు వాళ్ళు ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అయి తీరాల్సిందే. ఎందుకంటే ఇది భగవద్గీత కూడా కాబట్టి నేర్చుకోవడానికి అవకాశం. నేనేదో మీరు ఒక గ్రూప్లో ఉండగానే మిమ్మల్ని గల్లాపట్టుకున్నా ఇప్పుడు జవాబు చెప్తావా లేదా అని చంపేయను కదా. నేను గ్రూప్లో ఉంటే లాభం ఏంటంటే నేను చెప్పినవి మీ గ్రూప్లో మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉందని. అన్ని రోజులు కూడా జాయిన్ అవ్వక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నా, అన్ని రోజులు జాయిన్ అవ్వక్కర్లేదు. ఒక 4 రోజులు జాయిన్ అవ్వండి, ఒక టైం పెట్టుకోండి. పోనీ వీకెండ్స్ వదిలేసేసుకోండి. వీక్ డేస్ 5 రోజుల లోపల జాయిన్ అవ్వండి. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. లేదు వీక్ డేస్లో కుదరడం లేదు, వీకెండ్స్ పెట్టుకోండి. ఏదో ఒకటి మీ గ్రూపు డైనమిక్స్ ప్రాపర్గా పెట్టుకుంటే చక్కగా జవాబులు చెప్పడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇప్పటివరకు కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇంకా జనాలు కొంతమంది ముందుకు రావాలి. చెప్పిన వాళ్ళే చాలామంది చెప్తున్నారు. అలా కాకుండా మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలన్నమాట. అది మాకు పరమాత్మలో మీరు చెప్పినంత వరకు అందరం రోజు వస్తాం సార్. మీరు ఒక 8 మంది పెట్టారు, ఎవ్వరు మిస్ అవ్వరు సార్. మేము అందరం వస్తాము. మా శక్తిగా ఉంది సార్. కాకపోతే టైం కూడా నేను 3ంటికి అని పెడతాను సార్. అందరు తప్పకుండా జాయిన్ అవుతారు సార్ మా దాంట్లో. నన్ను కొద్దిసేపు తిట్టుకుంటారు, ఇవాళ కూడా పెట్టావా అని అంటారు. అన్నా కూడా నేను నవ్వుతా. జాయిన్ అయితే కంపల్సరీ అవుతాం. ఒక రోజు కూడా మానేయండి సార్. వండర్ఫుల్. అదే గ్రూప్ యొక్క దీన్ని బట్టి తప్పకుండా అందరూ ప్రారంభించుకోండి. ఓకే, మనం ప్రారంభించుకుందాం ఇక ప్రవచనము. మా గ్రూప్ లో 5 సార్. మేము ఓన్లీ 5 people ఇన్ అవర్ గ్రూప్. మీరు కూడా అంతేనా సార్? మేము కూడా అంతేనండి. మేము కూడా పుష్కరాక్ష ఓన్లీ 5 people. మేము కూడా అంతే అండి. పరమాత్మ కూడా అంతే. సురేంద్ర గారు చెప్పండి. మంది 8 మందిలాగా ఉన్నామండి. 8 మంది వస్తాము. రైతులు, లక్ష్మి గారు, నేను, అరుణ, మనమందరం వస్తామండి. 8 మంది అందరం వస్తాం. నేనేమంటానంటే అందరూ కూడా జాయిన్ అవ్వడానికి అందరూ ఏదో ఒక గ్రూప్లో ఉండండి కంపల్సరీగా. అప్పుడు మీకు నేర్చుకోవడానికి కూడా సులభం అవుతుంది. ఓకేనా, ఇక ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి గురించిన అన్వేషణ మనకు తెలిసి ఎన్నో కోట్ల సంవత్సరాల కిందే ప్రారంభమైంది.
అదేంటి సార్ కోట్ల సంవత్సరాల కింద ప్రారంభమైందా? సైన్స్ ప్రకారము సృష్టి ఈ మధ్య 5000 సంవత్సరాల కిందే వచ్చింది కదా. అలా లేదు, సైన్స్తో మనకు సంబంధం లేదు. మన శాస్త్రాలు చెప్పినటువంటి ప్రకారంగా కొన్ని కల్పాల కింద ప్రారంభమైంది, ఎన్నో కల్పాల కింద. రాముడు వచ్చినటువంటిది 24వ కల్పం అయితే ఇది 28వ కల్పం. ఇవే కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయాయి, 180 కోట్లు 200 కోట్ల సంవత్సరాలు. సో కాబట్టి ఎన్నో కోట్ల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ సాంప్రదాయంలో భగవంతుడు గురించినటువంటి అన్వేషణ ఎప్పుడో ప్రారంభమైంది. భగవంతుడి గురించినటువంటి అన్వేషణ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో బాధలో కానీ, లేకపోతే సంతోషంలో కానీ, లేదా ఆశ్చర్యంలో కానీ ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఈ ప్రపంచం అసలు ఎలా తయారైంది? ఈ ప్రపంచానికి మూలం ఎవరు? ఈ ప్రపంచాన్ని మొట్టమొదట స్థాపించిన వ్యక్తి ఎవరు? ఆ మొట్టమొదట స్థాపించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన్ని పుట్టించింది ఎవరు? క్వశ్చన్ అది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మాది ఓకే, కానీ ఈ సృష్టి ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు? ఆయనను పుట్టించింది ఎవరు? ఆయన యొక్క లక్షణాలు ఏంటి? ఆయన ఎందుకు పుట్టించాడు? ఇలాగ ప్రతి ఒక్కరికి వస్తాయి. అయితే ఈ ప్రశ్నలు రాని వాళ్ళు దాదాపుగా ఉండరు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి ప్రశ్నలు అనేటటువంటివి తప్పనిసరి. ఈ ప్రశ్నలు వచ్చి తీరుతాయి. ఎందుకు వస్తాయంటే ఏదో ఒక క్షణంలో అనిపిస్తుంది, ఈ నక్షత్రాలు ఎవరు నడిపిస్తున్నారు? ఈ గ్రహాలు ఎవరు నడిపిస్తున్నారు? ఈ ఋతువులను ఎవరు నడిపిస్తున్నారు? ఈ ప్రపంచమంతా ధర్మబద్ధంగా ఎలా నడుస్తుంది? అంటే 3 భాగాలుగా నేను చేశాను ఇప్పుడు, మీకు తెలియకుండా. కాలము, తర్వాత ధర్మము, ఇంకోటి ఏం చెప్పాను? ఎవరైనా చెప్పగలరా? 3 ఋతువులు. కాలం అయిపోయింది, ధర్మం అయిపోయింది, ఈ సృష్టి. ఇవన్నీ ఎవరు చేశారు? ఈ 3 రకాల సృష్టిలని ఎవరు చేశారు? ఎవరు నడిపిస్తున్నారు ఈ ప్రపంచమంతా అనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైం లోపల వచ్చి తీరుతుంది. వచ్చినప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అయితే దీనికి సులువుగా ఏంటంటే మనకు ద్వాపర యుగం లోపల వేదవ్యాసుడు ఏం చేశారంటే, ఇలా కాదు, అందరికీ కూడా కావలసినటువంటి మనము జవాబులను ఇద్దాము, అందరూ కూడా ఆలోచిస్తూ ఉండడానికి అంత టైం లేదు. కలియుగం లోపల వచ్చేది చాలా తక్కువ సమయం. ఈ ద్వాపర యుగంలోనే ఇంత తక్కువ టైం ఉంది అంటే కలియుగంలో ఇంకా చాలా తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి మరింత సమయాన్ని ఇవ్వాలి. కాబట్టి ఆ సమయం ఇవ్వలేము. మరి అందువల్ల ఏం చేయాలి? ముందే సమ్మరీ ఇచ్చేస్తే చాలు, ఇగో ఇది జరిగింది అని చెప్పేసి కథలాగా మనకు అందించగలిగితే చాలు, దాంట్లోంచి మనం ఎదగడం అంటూ మొదలవుతుంది అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో వేదవ్యాసుడు మనకు పురాణాలు అందించడము, కావ్యాలు అందించడము, ఇవన్నీ కూడా మనకు అందించడం జరిగింది. అందులోపల మహోన్నతమైనటువంటిది పంచమ వేదమైనటువంటి సంపూర్ణ మహాభారతం. ఆ మహాభారతం నుంచి మనం ఇప్పుడు ప్రస్తుతానికి యక్ష ప్రశ్నలు చెప్పుకుంటున్నాం, భగవద్గీత చెప్పుకుంటున్నాం, విష్ణు సహస్రనామాలు చెప్పుకుంటున్నాం, నల దమయంతుల చరిత్ర చెప్పుకున్నాము, ఎన్నో కథలు చెప్పుకున్నాం. 1, 2 శకుంతల దుష్యంతుల కథ చెప్పుకున్నాం, యయాతి చరిత్ర చెప్పుకున్నాము. మహాభారతం అనేటటువంటిది ఇది ఇక మామూలు గ్రంథం కాదు. ఇది పురాణమా? ఎస్. ఇది కావ్యమా? ఎస్. ఇది వేదమా? ఎస్. మీరు ఏదన్నా కూడా ఎస్. అన్ని లక్షణాలు ఉంటాయి ఇందు లోపల. పురాణానికి కేవలం 5 లక్షణాలు ఉంటే చాలు, కానీ మహాభారతంలో పురాణాలని మించినటువంటి రహస్యాలు ఉన్నాయి, వేదాలలోని మించిన రహస్యాలు ఉన్నాయి. వేదాలన్నీ ఒక పక్కన పెడితే మహాభారతం ఒక పక్కన పెడితే మహాభారతమే ఎక్కువ బరువుగా ఉంటుంది. భారవంతమైనటువంటిది, మహత్తు కలిగినటువంటిది మహాభారతము. అటువంటి మహోన్నతమైనటువంటి మహాభారతం లోపల భగవంతుడి లక్షణాలను భగవంతుడి యొక్క భక్తుడు చెప్పడము. భగవంతుడు చెప్పడం లేదు, ఇది భగవద్గీత కనుక భక్తుడు చెప్పినప్పుడు భగవంతుడు భక్తుడికి చెప్పాడు. కానీ ఇక్కడ అలా కాదు. ఒక భక్తుడికి మరో భక్తుడు ధర్మాన్ని ఎలా పాటించాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎవరు తెలియజేస్తున్నారు? యుధిష్ఠిరుడికి భీష్మ పితామహుడు తెలియజేస్తున్నాడు. భీష్మ పితామహుడు మామూలు వ్యక్తుడా? అతను భగవంతుడే, స్వతహాగా భగవంతుడే, దేవుడు, ప్రభాసుడు అనేటటువంటి అష్టవసువులలో ఒకడు. అటువంటి ఆయన కృష్ణ భగవానుడి యొక్క పర్మిషన్తో, కృష్ణ భగవాన్ అంటాడు నువ్వే చెప్పు అంటాడు. ప్రభు నీ ముందు నేను చెప్పగలనా అంటే ఏం పర్వాలేదు చెప్పచ్చు నువ్వు అని చెప్తే ఆయన యొక్క ఆజ్ఞతో, ఆయన కనుసన్నలలో ఈ సంపూర్ణ విష్ణు యొక్క లక్షణాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది. విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం లోపల అత్యద్భుతమైనటువంటివి. మనం ఎంతగానో గొప్పగా చెప్పుకునేటటువంటివి మహాభారతంలో 3. అందులో ఒకటి అరణ్య పర్వము, అందులోపల బోలెడని గొప్ప విషయాలు ఉంటాయి. తర్వాత శాంతి పర్వము, అనుశాసనిక పర్వము. భీష్మ పర్వంలో భగవద్గీత ఉంది సరే, కానీ ఎక్కువ జ్ఞానాన్ని మనకిచ్చేది అరణ్య పర్వం. అటువంటి అరణ్య పర్వాన్ని మనము రేపు, మనకు యక్ష ప్రశ్నలు ఉంది కదా, రేపు మనం తెలుసుకుందాం ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని. ఇంకా మ్యాక్సిమం ఒక 4 వారాలలో మనం అరణ్య పర్వాన్ని పూర్తి చేసుకుని విరాట పర్వంలోనికి ప్రవేశించగలుగుతాము.
కాబట్టి ఈ మహోన్నతమైనటువంటిది భగవ మహాభారతం లోపల ఎంతో గొప్ప విషయాలను మనం తెలుసుకుంటున్నాం. భగవంతుడి యొక్క పూర్తి లక్షణాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. గత శ్లోకం లోపల తెలుసుకున్నాం, మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? భగవంతుడు ఎటువంటి వాడు? ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్రహ సంవత్సర దక్ష విశ్రామ విశ్వదక్షిణ అనే శ్లోకాన్ని గత వారం తెలుసుకున్నాం. ఇది భగవంతుడి యొక్క కాల పరిస్థితికి, కాలం యొక్క రూపాన్ని ఇది మనకు తెలియజేస్తుంది. ఋతుస్వరూపుడు, కాలము, మన ఋతువులు ఇవన్నీ ఏర్పడుతున్నది ఆయన వల్లనే. సుదర్శనుడు, మంగళకరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. సుదర్శనము, మనకు చక్కటి దర్శనాన్ని ఆయన కూడా ఇచ్చేవాడు. ఆయనను చూస్తే మంచి దర్శనము, ఆయన మనకు సరైనటువంటి గైడెన్స్ కూడా ఇస్తాడు. కాలహ అంటే కౌంట్ చేసేవాడు, గణాధిపతి. గణం అంటే కౌంటింగ్ 1 2 3 4 5 ఇవన్నీ ఆ కాలాధిపతి, కాబట్టి నేను కాలహ అంటారు. పరమేష్టి, పరమ ఇష్టి, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటటువంటి వాడు అని. పరిగ్రహ, మనం ఏది ఇచ్చినా కూడా తీసుకునేవాడని చెప్పేసి, మనను తనలోకి స్వీకరించేవాడని చెప్పేసి, ఎన్నో రకాల శరణు వచ్చిన వారందరినీ కూడా తన లోపల చేర్చుకునేవాడని, రకరకాల భావాలని గత వారం తెలుసుకున్నాం. ఉగ్రహ అంటే ఈయన ఏమి దుర్మార్గుడు అని కాదు. ఇక్కడ ఉగ్రహ అంటే ఆపదల నుంచి రక్షించేవాడు. చెడ్డ వాళ్ళకి మాత్రమే, అధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈయన ఉగ్రుడు అని గత వారం తెలుసుకున్నాము. సంవత్సర, అందరినీ తన లోపల నిలుపుకున్నటువంటి వాడు. ఇది కూడా కాల రూపమే. కాలుడు అంటే అందరికీ ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు. భగవంతుడి యొక్క సమర్థత గురించి 2 పదాలు తెలుసుకున్నాం గత వారం. దక్ష విశ్వదక్షిణ. దక్ష అంటే క్యాలిబర్ ఉన్నటువంటి వాడు, క్యాపబుల్ పర్సను. అందరిలోకి కూడా ఏ పని చేయడానికైనా కూడా మంచి సమర్థుడు అని చెప్పి గత వారం తెలుసుకున్నాము. విశ్వదక్షిణ అంటే ఏంటి? ఇక ఏ పని, ఈ పని ఆ పని అని కాదు, అన్ని పనులలో కూడా ఆయనను మించినటువంటి వాడు లేడు. ఈ రెండు కూడా దాదాపు సమానమైన భావాలు ఉన్నప్పటికీ కూడా దక్షిణ అనే దానికి ఇంకొక పదం, మనం ఇంకొక అర్థం ఏం తీసుకోవచ్చు అంటే, 2 సమానమైన పదాలు ఒకే శ్లోకంలో పెట్టారు కాబట్టి దక్షిణ ఇవ్వడం. దక్షిణ అంటే వేరే వాళ్ళకి ఎంతో కొంత అందించడం, అంటే భగవంతుడు భక్తులకి ఇచ్చేటటువంటి దక్షిణ. అంటే ఎవరు ఏది అడిగినా కూడా తన దగ్గర ఉన్నటువంటి వస్తువును భగవంతుడు ఇస్తాడు. ధనాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, కర్మ యొక్క ఫలితాలను ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ఇది కూడా విశ్వదక్షిణ రూపం లోపల తెలుసుకోవచ్చు. ఇది మనము గత వారం తెలుసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి అర్థము. ఒక్కసారి గత వారం ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లాస్ట్ పాయింట్ కొత్తగా ఇవాళ చెప్పేస్తారు. దక్షిణ లాస్ట్ వారం కూడా చెప్పాను అనుకుంటా. కాదు, ఇది దక్షిణ రూపంలో పరమాత్ముడు మనకి మనం ఏం కావాలో ఇస్తాడు అని, మనకి ఏదో ఒకటి ఇస్తాడు అన్నది చెప్పాను. లాస్ట్ వీక్ చెప్పాను. దక్షిణగా ఇస్తాడు అన్నాను. పర్వాలేదు, మంచిదే. కొత్త పాయింట్ వస్తే మంచిదే కదా. తర్వాత శ్లోకాన్ని కూడా మనం ఒకసారి చెప్పండి సార్, అది రాసుకుంటాను. దక్షిణగా అంటే ఏంటి? దక్షిణ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఆలయానికి వెళ్తారు. ఆలయానికి వెళ్తే ఏం చేస్తారు? గుండిలో దక్షిణ సమర్పిస్తారు, అవునా? అంటే మీరు మీ ఇచ్చేటటువంటి వస్తువుని దక్షిణ అంటారు, అవునా? అదేవిధంగా భగవంతుడు కూడా మనకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి ఇస్తాడు, అవునా? కర్మ యొక్క ఫలితాలను ఇస్తాడు, మనకు జ్ఞానాన్ని ఇస్తాడు, మనకు డబ్బునిస్తాడు, మనకు కోరికలు తీర్చుకోవడానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇవన్నీ కూడా ఇచ్చేవాడు విశ్వ దక్షిణ. క్లియర్? తర్వాత శ్లోకం కూడా క్లుప్తంగా తెలుసుకున్నాము. అది కూడా మనం మరింత క్లుప్తంగా తెలుసుకుని తర్వాత 47 డౌట్ సార్. చెప్పండి సార్. ఒక్క డౌట్ సార్. అంటే ఇప్పుడు మీరు దక్షిణ, భగవంతుడు ఇచ్చిన దాన్ని దక్షిణ అంటున్నారు. మనము భగవంతుడు ఇచ్చిన దాన్ని వరముగా అనుకుంటాం కదా. అవును. మరి వరం అన్న దక్షిణ అన్న ఒకటేనా సార్? ఇక్కడ ఒకటే. వరము అంటే ఏంటంటే కోరిక తీర్చడాన్ని వరము అంటారు. ఇక్కడ దక్షిణ అంటే మనం ఏమీ కోరుకోకుండానే భగవంతుడు అన్నీ ఇచ్చాడు. స్వచ్ఛమైన గాలి ఇచ్చాడు, స్వచ్ఛమైనటువంటి వాతావరణం లోపల ఉన్నటువంటి మనకు వర్షం ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, పంచభూతాలను ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇందులో ఏది అడిగాం మనం భగవంతుడిని? వరము అంటే మనం భగవంతుడిని ఒకటి చేసి, ఒక సాధన చేసి కోరుకునేది వరం. కానీ ఇక్కడ దక్షిణ అంటే ఏ సాధన లేకుండా భగవంతుడు మనకు అన్ని ఫ్రీగా ఇచ్చేశాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి విశ్వాన్ని మనకు దక్షిణగా ఇచ్చేశాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని మనకు దక్షిణగా ఇచ్చాడు. మీరు అడిగారా ప్రతిరోజు నేను ప్రాణవాయువు పీల్చుకోవాలి, ఆక్సిజన్ ఇవ్వు అని చెప్పి అన్నామా? ఇవి ఫ్రీగా వస్తాయి కాబట్టి మనకేంటంటే ఫ్రీగా వచ్చే వాటిపైన విలువ ఉండదు. అంతేగాని భగవంతుడు ఇవ్వడం ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కసారి మనకు కరోనా టైంలో ఆక్సిజన్ యొక్క విలువ తెలిసిందా లేదా?
సో కాబట్టి భగవంతుడు ఇచ్చే ఫ్రీ ఐటమ్స్ యొక్క విలువ మనకు తెలియదు. భగవంతుడు ఎన్నో విషయాలను ఫ్రీగా ఇచ్చాడు, ఎంతో ఇచ్చాడు. ఇచ్చి మనల్ని ఆనందంగా ఉండండి, ప్రపంచంలో ఆనందంగా ఉండండి. కానీ మన లోపల ఉన్నటువంటి సమస్యల వల్ల మనం ఏం చేస్తున్నామంటే కల్మషాన్ని నింపుకుంటూ వెళ్ళిపోయి జీవితాన్నంతా నాశనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు పుట్టడంతో ఎందుకంటే ఏ చిన్నపిల్లాడు చూసినా అందంగా ఎందుకు కనిపిస్తారు చెప్పండి ఎవరైనా? ఆఖరికి ఆఫ్రికాలో పుట్టిన పిల్లలు కూడా చాలా అందంగా కనిపిస్తారు. కారణం ఏంటంటారు? వాళ్ళలో భగవంతుడి దీంట్లో ఉంటారు, భగవంతుడితో సమానం, ఎటువంటి మర్మం లేకుండా ఉంటారు కదా. ఎటువంటి కల్మషము మర్మము ఎటువంటి ఇది లేదు. కాబట్టి ఏంటంటే మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలో ఏ పిల్లాడైనా పుట్టినప్పటి నుంచే ఇలా కన్నింగ్గా చూస్తూ ఉండడము, కన్నింగ్ వేషాలు వేయడము చూస్తారా ఎప్పుడైనా? చూడడం చాలా తక్కువ. ఎందుకంటే మనం చూసినట్లయితే ఏ పిల్లవాడిని ఏ వ్యక్తిని చూసినప్పటికీ కూడా ఏ చిన్న పిల్లవాడైనా సరే, ఎలాంటి రాక్షసుడికి పుట్టిన పిల్లాడైనా సరే ముద్దుగానే కనిపిస్తాడు. అమాయకత్వంగా ఉంటాయి. చిన్న కుక్క పిల్లలు, చిన్న పంది పిల్లలు ఎంత ముద్దుగా ఉంటాయి. కొన్ని దేశాల్లో పంది పిల్లల్ని, చిన్న పిల్లల్ని అలా వేడివేడి వాటి మీద పడేస్తారనమాట. పడేస్తే అవి వేడివేడి పెనాల మీద పడేస్తే పాపం అవి ఏం చేయాలో తెలియదు, పరిగెత్తడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ట్రై చేసినా కూడా అంతా వేడి, పెనం మొత్తం వేడిగానే ఉంటుంది కదా. అలా కాలి కాళ్ళ వేడి తట్టుకోలేక అలా పడిపోతాయి. వీపు కాలిపోతుంది, శరీరం కాలిపోతుంది. అలా కాలిపోయి హింసకు గురై చనిపోయిన తర్వాత అప్పుడు దాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఎంత క్రూరమైనటువంటి ఆలోచనలో చూసుకోండి ఒకసారి. మనిషి ఏం చేశాడంటే దేవుడు ఇచ్చినటువంటి సంపదని మనం ఎంత క్రూరంగా అనుభవిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. భగవంతుడు ఈ హింసని అసలు ఇష్టపడాడు. భగవంతుడు ఏం చెప్పాడు? నువ్వు ఏ ఆహారం తినాలి అనేది మనకు భగవద్గీతలో చెప్పేశాడు. బాబు నువ్వు కర్మ ఫలితము యజ్ఞము, నువ్వు కర్మ అనేది యజ్ఞము, ఆ యజ్ఞం యొక్క ఫలితము వర్షము. ఆ వర్షం యొక్క ఫలితం ఏంటంటే నీకు మళ్ళీ పంటలు పండుతాయి. మళ్ళీ ఈ పంటలు పండిన దాన్ని మళ్ళీ నువ్వు ఉపయోగించుకో, భోజనానికి పెట్టుకో, సంపదను అమ్ముకో, మళ్ళీ ఆ సంపదన ద్వారా మళ్ళీ యజ్ఞం చేయి, మళ్ళీ వర్షాలు కురుస్తాయి. మళ్ళీ ఇలాగ ఇదొక సైకిల్. నువ్వు ఒకటికి ఇస్తున్నావు, అవతల వాడికి ఇస్తున్నావు, అవతల వాడు నీకు ఇస్తున్నాడు, నువ్వు అవతల వాడికి ఇస్తున్నావు, అవతల వాడు మళ్ళీ నీకు ఇస్తున్నాడు. సో ఇటువంటి అద్భుతమైనటువంటి సైకిల్ని నేను తయారు చేశాను, ఒక వలయంని నేను తయారు చేశానని చెప్పేసి భగవంతుడు మనకు భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే చెట్ల ద్వారా వచ్చినటువంటిది ఏదైతే ఉందో అది మనల్ని స్వీకరించమని చెప్పాడు. అంతేకాదు, చెట్ల ద్వారా వచ్చినదే మన శరీరం కూడా, మనకు విత్తనాల ద్వారా, ఆకాశం ద్వారా వచ్చినదే మన శరీరం కూడా. మనమంతా కూడా ఆహార రూపంలో, విత్తనాల రూపంలో తయారై ఉంటాము. ఆ ఆహారం తిన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది తండ్రి శరీరంలో వీర్యంగా తయారవుతుంది. అది తల్లి శరీరంలోకి ప్రవేశించినప్పుడు కొందరు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రయత్నం చేస్తారు జన్మ కోసం. అందులో మళ్ళీ ఏ ఒక్కరికో జన్మ దొరుకుతుంది. సో కాబట్టి పుట్టేదంతా దీని ద్వారానే, ఆహారం ద్వారానే. ఆహారం. మరి చూసినట్లయితే మన భారతదేశంలోనే 5 రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాలలో ఎవరైనా గెస్ చేయగలరా ఎంత శాతం మంది శాకాహారులు ఉండొచ్చో? గెస్ చేయండి చాలు. కరెక్ట్ ఆన్సర్ 30% ఉంటారు సార్. 20 to 30% ఉండొచ్చు. ఓకే, ఇంకెవరైనా 2-3 జవాబులు చెప్పండి. నిద్రపోతున్నారు అందరూ ఇవాళ. 5% సార్. 10%. ఓకే, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఈ 5 రాష్ట్రాల లోపల 2-3% మాత్రమే వెజిటేరియన్స్. ఈ 2-3% వెజిటేరియన్స్లో కూడా ఎగ్గులు తినే వాళ్ళు ఉంటారు. 2-3% అంటే ఎంత ఘోరం అంటే ఆలోచించండి. ఈ 5 రాష్ట్రాలలో ఎంత ఘోరాతి ఘోరంగా మాంసాహారం తింటున్నారో ఒకసారి ఆలోచించండి. భగవంతుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగా వెళ్ళడం లేదు. ఎక్కడైతే ఫుడ్ సప్లై లేదో దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. మరి వీళ్ళందరికీ ఫుడ్ సప్లై లేకపోవడం ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ సప్లైకి ప్రాబ్లం ఏంటి? తెలంగాణలో ఫుడ్ సప్లైకి ప్రాబ్లం ఏమిటి? తమిళనాడులో ఫుడ్ సప్లైకి ప్రాబ్లం ఏమిటి? ఎంతసేపు కూడా సముద్రపు జలాలని హింసించి చంపేయడమే కానీ. సో కాబట్టి ఇదంతా కూడా ఏంటి? భగవంతుడు ఫ్రీగా ఇచ్చినటువంటివి మనం ఉపయోగించుకోకుండా మన తెలివితేటలు ఉపయోగించి హింసకు ఉపయోగిస్తున్నాం. ఇక్కడితో ఆపుతున్నామా? వస్తువులన్నింటినీ కల్తీ చేస్తున్నాం. మందులు కల్తీ, పాలు కల్తీ, నీళ్లు కల్తీ, వస్తువులు కల్తీ, ఇవన్నీ కాక
తుర్కాలు చేసే కల్తీ అయితే లెక్కే లేదు. తుర్కాడు ఆ వెజిటేబుల్స్ కొంటాడు, తుర్కాడు ఆ వెజిటేబుల్స్ మీద ఉమ్మేశాడో ఏం చేశాడో తెలియదు, అవన్నీ మనకిస్తాడు, ఆ పండ్లు అవి ఇస్తాడు. ఇవాళ చక్కగా అవే పళ్ళు అందరం కూడా ఎట్టా నిన్నెత్తుకుందు నమ్మ అనుకుంటూ ఆ తుర్కాలు ఇచ్చిన పళ్ళని మనం దేవుడికి సమర్పించాం. ఆ తుర్కాలు ఇచ్చినటువంటి పువ్వుల్ని దేవుడికి సమర్పించాం. వాడు ఆ పువ్వులలో ఏం చేశాడో ఏమేం పోసాడో మనకేం తెలుసు. వాడు అంత క్రూరాతి క్రూరమైనటువంటి జనాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని కల్తీ అయిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే దేవుళ్ళ ద్వారా ప్రకృతి శక్తుల్ని స్వీకరించే పద్ధతులు ఏవైతే మనకి ఇచ్చారో వాటి ద్వారా ప్రకృతి శక్తుల్ని మనం స్వీకరించలేకపోతున్నాం. ప్రకృతి అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ప్యూరెస్ట్ ఫామ్. సెల్ ఫోన్ టవర్స్ ద్వారా మనము పక్షుల్ని చంపుతున్నాం. ఒక సినిమా వచ్చింది, మీరు అది సినిమాని తర్వాత ఈ సెల్ కంపెనీలు అన్నీ కూడా అసహించుకున్నాయి. ఆ సినిమాని బ్యాన్ చేయమని చెప్పి చాలా కంపెనీలు పోరాడాయి. ఆ సినిమా పేరేంటో చెప్పండి ఎవరైనా. అమ్మయ్య, ఇప్పుడు నా స్టూడెంట్స్ అనిపించుకున్నారు మీరు, సినిమాలు చూడాలట్లాగా. సో కాబట్టి ఏమైతుంది, కాకులు కనిపిస్తలేవు సార్, కాకులు మొత్తమే కనిపించడంలే. కొన్ని వేల పిచ్చుకలు లేవు, పిచ్చుకలు నాకైతే కాకులే కనిపిస్తాయి. నిజంగా కాకి కనపడలేదు సార్ నాకు ఇక్కడ. మన రాజోల్లో చూసి అసలే ఉంటుంది. అది కాక మీరు చెరువులు చూసినట్లయితే ఈ చెరువుల దగ్గరికి వచ్చేటటువంటివి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ట్రావెల్ చేసినటువంటి పక్షులు వలస వస్తాయన్నమాట. మైగ్రేషన్ అంటారు దాన్ని. మైగ్రేషన్ అంటే కొన్ని వేల కిలోమీటర్లు దాటుకుని వస్తాయి అవి. మీకు ఒక విషయం తెలుసా, అన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నప్పుడు అవి ఆగవు. వాటికి వీసా, పాస్పోర్ట్ ఇవేం అవసరం లేదు. ఏ దేశం నుంచి ఏ దేశంకైనా కూడా రాగలవు. ఒరిస్సా లోపల చిల్కా లేక్ అని ఉంది, అక్కడికి ఎన్నో రకాల ఇవి వస్తాయి. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది, అదేంటండి, ఆంధ్రప్రదేశ్ లోపల చాలా పాపులర్ అది, మన ఇక్కడ ఉంది ద్వారకా తిరుమల దగ్గర. ద్వారకా అక్కడ కొల్లేరు. ఎంత అద్భుతమైనవి ఇవి. ఎక్కడెక్కడ పక్షులు వస్తాయి. ఇప్పుడు ఆ పక్షుల సంఖ్య కూడా తగ్గిపోయింది, పక్షుల జాతులు తగ్గిపోయాయి. పక్షుల లోపల రకరకాల జాతులు ఉంటాయి, అవన్నీ చచ్చిపోయాయి. సో కాబట్టి భగవంతుడి సృష్టి అనేటటువంటిది విస్తారంగా తయారైనటువంటి సృష్టి. కానీ ఆ విస్తారమైనటువంటి ఉదారమైనటువంటి సృష్టిని మనం ఈరోజు ఎలా వాడుకుంటున్నాము? ఆయన దక్షిణగా ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా మనతోని దయతోటి విశ్వాన్ని మొత్తాన్ని మనకు అందించినటువంటి భగవంతుడు, మనం ఆయనని ఎలా వాడుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించినట్లయితే బాగా బాధ అనిపిస్తూ ఉంటుంది. అది గుర్తుంచుకోండి. కాబట్టి మనము ఇప్పుడు ఏమవుతుందంటే, మంచి మనుషులు పెరిగినా కొద్దీ, ధర్మం ఆచరించే జనాలు పెరిగినా కొద్దీ భూమి ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. ఉదాహరణకి మీరు యండమూరి వీరేంద్రనాథ్ది తులసీదళం నవల చదివారా ఎవరైనా ఇందులో? ఆ తులసీదళం నవల లోపల చిన్న పాప ఉంటుంది అనమాట హీరోకి. ఆ హీరోకు ఉన్నటువంటి పాపకి తులసీదళంలో ఎవడో కాశ్మీరా చేస్తాడు. చేయగానే ఆడు బిస్తాకి వెళ్ళి ఒరిస్సాలో అక్కడి నుంచి కాశ్మీరా చేస్తాడనమాట. చేయగానే ఈ పాప గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఈ ఇంట్లోనే ఇద్దరిని పెడతాడు వాడు. పెడితే వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే వీళ్ళ ఇంట్లో కలిసిపోయినట్టుగానే కలిసిపోతూ దానికి ప్రతిరోజు ఒక చుక్క రక్తం నోట్లోకి వేయాలన్నమాట. ఇలా మూతి తుడిచినట్టుగా ఇలా తుడుచుకుంటూ లోపలికి ఒక రక్తం చుక్క వదిలేస్తూ ఉంటాడనమాట. అలాగా విషం క్షుద్ర దేవతలు వాళ్ళు వీళ్ళు సంతృప్తి పడేలాగా. ఈ క్షుద్ర దేవతలు ఎక్కడి నుంచి వచ్చాయి? హిందూ మతంలో ఎక్కడా క్షుద్ర దేవతల గురించి చెప్పలేదు. ఎక్కడి నుంచి వచ్చాయి అంటే గ్రాడ్యువల్గా మనుషులే ప్రకృతిని పాడు చేశారు. దేవతలు అంటే ఏంటి నాకు చెప్పండి ఫస్ట్. దేవతలు అంటే రూపాలున్న మనుషులు కాదు. అది నేను ఎన్నోసార్లు ఫస్ట్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అర్థం చేపిస్తాను. మీకు చెప్పిందే ఇంకొకసారి మళ్ళీ చెప్పాలనిపిస్తుంది నాకు ఎందుకో. వింటారా? జాగ్రత్తగా వింటారా? చేతులు గట్టిగా బిగించుకోండి, లేదా నా చేయి గట్టిగా పట్టుకోండి. ఇట్లా అందరూ గట్టిగా పట్టుకోండి. ఇక్కడ మంచిగా రాఖీ గట్టిగా కట్టుతున్నట్టుగా పట్టుకోండి. గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు గట్టిగా పట్టుకొని వినండి. ఇప్పుడు దేవతలు అంటే ఎవరు? మనలాగా శరీరం ఉన్న వాళ్ళు కాదు కదా. వాళ్ళందరూ కూడా ప్రకృతి లోపల తరంగ రూపాలలో ఉన్నటువంటి శక్తులు, అంటే శబ్ద స్వరూపాలు. ప్రతి శబ్దానికి ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం ఉన్నందుకే మనం ఏమంటాము ఈ అర్థానికి, శబ్దానికి భగవంతుడు శివుడు అని చెప్పేసి చెప్తాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సో ఎవరైతే భగవంతుడు ఉన్నాడో ఆయన వాక్కుకి అర్థానికి మూలము, ఆయన భగవంతుడు. ఇది కాళిదాసు మనకు రఘువంశంలో రాశాడు అని చెప్పి మనం రఘువంశం చెప్పుకున్నాం.
వాక్కుకి అర్థానికి రెండు. అందుకని నేను మాట మాటకు చెప్తాను, ఈ అడ్డగోలు పారాయణాలు మానేసి అర్థం తెలుసుకోండి. వాక్కు యొక్క అర్థం ముఖ్యము. వాక్కు ప్లస్ అర్థము రెండింటితోటి మన దేవతలందరూ తయారయ్యారు. ఈ ప్రకృతి మొత్తము కూడా కొన్ని తరంగాల రూపంలో తయారైంది. ఈ తరంగాల రూపంలో తయారైన వాటిని మనం ఎప్పుడూ చెప్పుకునే ఉదాహరణ ద్వారా ఏం చేస్తాము, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ లోపల, ఫ్రీక్వెన్సీ అంటే ఏం లేదు, ఏది ఎన్నిసార్లు కదులుతుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు మెల్లగా కదులుతారు, ఏమయ్యా రావయ్యా పాలు కాఫీ చేస్తావా అంటే వాడు కాఫీ పెట్టడానికి అరగంట చేస్తాడు. ఇంకోటి కాఫీ అనగానే టక్కుమని ఇలా వెళ్తాడు, అలా తీసుకొస్తాడు. ఇంకోటి ఏం చేస్తాడు, నిన్నటి కాఫీ ఉంటుంది వేడి చేసి ఫట్మని తీసుకొచ్చేస్తాడు. రకరకాల పద్ధతుల్లో చేయొచ్చు కాఫీని. ఇన్స్టెంట్ కాఫీ ఎలా చేయాలో మీ అందరికీ నేర్పించాను, మర్చిపోయారా? జ్ఞాపకం ఉందా అందరికీ? మీ అందరి జీవితాలు నిలబెట్టాను నేను కాఫీ ఎలా చేయాలో చెప్పి. మర్చిపోయారా ఎవరైనా? లేదు సార్, మర్చిపోలేదు సార్. వెరీ గుడ్. కానీ నేను టీ తాగుతానని గుర్తుపెట్టుకోలేదు సార్. ఓకే, టీ తాగడం వల్ల మీరు గుర్తుపెట్టుకోలే పద్ధతిని. ఓకే, సో అయితే ఈ విధంగా ఒక్కొక్క ఆ పద్ధతిని ఫ్రీక్వెన్సీ అంటారు. ఆ పద్ధతిని ఫ్రీక్వెన్సీ అంటే చలించే శక్తి, సైకిల్స్ పర్ సెకండ్ అంటారు. ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ప్రతి దేవుడికి కూడా కొద్దిగా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ తరంగాలకు కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. గట్టిగా పట్టుకున్నారా చెయ్యి, ఇట్లా ఇట్లా బిగించండి, నా చెయ్యి పట్టుకోండి ఇట్లా గట్టిగా. ఈ తరంగాల శక్తి ఏదైతే ఉందో తరంగాల శక్తిని స్వీకరించి అక్కడ ఉన్నటువంటి శక్తిని మనం లాక్కుంటాం. ఈ ప్రకృతి మొత్తము కూడా అలాంటి శక్తే ఉందన్నమాట. ఈ ప్రకృతి అంతా కూడా ఒక ధర్మాన్ని అనుసరించి వెళ్తోంది. ఆ ధర్మాన్ని అనుసరించి వెళ్తున్నటువంటి శక్తిని మనం స్వీకరించాలి. ఎలా స్వీకరిస్తాము అంటే దానికి తగ్గటువంటి ఉచ్చారణ ద్వారా స్వీకరిస్తాం. ఆ ఉచ్చారణ ద్వారా స్వీకరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుడు కనెక్ట్ అవుతాడు మనకు. అలాగే ఇప్పుడు మనం రేడియో ఫ్రీక్వెన్సీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అంతే. 4G 5G ఇవన్నీ కూడా అంతే. ఇవన్నీ కూడా ఏంటంటే మనము చదివే ఫ్రీక్వెన్సీని, మనం అడిగే ఫ్రీక్వెన్సీని బట్టి అక్కడ కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్న శక్తిని మనకి ఇస్తాయి. అంటే మనం ఏం చెప్తున్నాము, 5వ ఫ్లోర్ దాకా వెళ్ళి 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి తలుపు కొట్టు అంటే అప్పుడు 5వ ఫ్లోర్ దాకా వెళ్ళి తలుపు కొడుతుంది. 3వ ఫ్లోర్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అక్కడికి వెళ్ళి తలుపు కొట్టు, 3వ ఫ్లోర్ దాకా వెళ్ళి తలుపు కొడుతుంది, అది 3G. 4వ ఫ్లోర్లో విష్ణుమూర్తి ఉన్నాడు, అక్కడికి వెళ్ళి తలుపు కొట్టు, 4Gకి వెళ్ళి తలుపు కొడుతుంది. ఉదాహరణ కోసం అర్థం చేయించడానికి చెప్తున్నా. ఈ మంత్రాలు కూడా అంతే అన్నమాట. అయితే ఈ మంత్రాల లోపల ఉన్నప్పుడు అన్నీ కూడా అద్భుతమైన బీజాక్షరాలే ఉండేవి, అత్యద్భుతమైనటువంటి బీజాక్షరాలు ఉండేవి. ప్రకృతి అంతా కూడా ఈ రకమైన శబ్దాలకు అనుగుణమైనటువంటి శక్తుల్ని ఇచ్చేది. అయితే ఈ శబ్దాలు ఉండగా కొంతమంది ఏం చేశారంటే వీటి లోపల ఈ శబ్దాలలో ప్రతి దేవుడికి ఒక రకమైన ఆహారము, ఒక రకమైనటువంటి మంత్రము, ఒక రకమైనటువంటి యంత్రము, ఒక రకమైనటువంటి స్వరూపము ఇవన్నీ ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఆ ప్రసాదాలు కూడా మనం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకంగా ఉంటాయని చెప్పాం. అయితే కొంతమంది ఏం చేశారంటే క్షుద్ర బీజాలు కనిపెట్టి ఏం చేశారు, షార్ట్కట్ లోపల శక్తిని తెచ్చుకోవడం. ఉదాహరణకి మీరు ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్లు కడితే వస్తుందా, బిల్లు కట్టకపోయినా వస్తుందా? చెప్పండి ఎవరైనా. బిల్లు కడితేనే వస్తుంది. తుర్కాలు ఎవరు బిల్లు కట్టారు, ఎలా కట్టారు? వాళ్ళు బయట వైర్కి వేసేసుకుంటారు, లోపలికి లాక్కుంటారు. దాన్ని క్షుద్రశక్తి అంటారు. అంటే ఆల్రెడీ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తిని తప్పుదారిలో లాక్కోవడానికి క్షుద్రశక్తి అంటారు. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడుగుతారా, మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తా. క్షుద్రశక్తి అంటే ఏంటి చెప్పండి సార్. అలాగే చెడు విధానంగా తీసుకోవడం, చంద్రకళ స్వర్గాల్లో వాళ్ళు ముందే రాక్షసులు. ఒక్క నిమిషం, వాడు ఏం చేసినా నడుస్తూ. అదే ఇప్పుడు నేను చెప్పిన దాని అర్థమే చెప్పండి ఒకసారి. చంద్రకళ మీరు చెప్తున్నారు, నేను ఆపాను. అర్థం కదా, చెప్పండి. సరే అయితే ఏమని అంటున్నామంటే మనము ఈ ప్రకృతి లోపల ఉన్నదంతా కూడా మంచిదే. ఈ ప్రకృతి భగవంతుడు అంతా కూడా అద్భుతమైన శక్తిని తరంగ రూపంలో ఇచ్చాడు. కానీ మనం ఏం చేసాము, దాన్ని క్షుద్ర రూపం లోపల లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏ విధంగానైతే ఇల్లీగల్గా ఎలక్ట్రిసిటీని లాక్కున్నామో, ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకుంటారా, లేక ఇల్లు కట్టుకున్నాక రిజిస్ట్రేషన్ చేసుకుంటారా? ముందా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మంచిగా ల్యాండ్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటాం. ఇది కరెక్ట్ పద్ధతి. ఇది దేవుళ్ళను పూజించే పద్ధతి. ఇప్పుడు దేవుళ్ళని పూజించకుండా చేసే పద్ధతి ఏంటి అంటే దేవుళ్ళని చెడు రూపంలో తీసుకునే పద్ధతి ఏంది? ఇల్లు కట్టేసేసి ఆ తర్వాత వెళ్ళి ఆఫీసర్లకు పైసలు తినిపించేసేసి అప్పుడు ఆఫీసర్లు ఏమవుతారు, ఆఫీసర్లు పైసలకు అలవాటవుతారు. అదే విధంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని చెడు ఫ్రీక్వెన్సీలను వాళ్ళు యాక్టివేట్ చేయగలిగారు. మహాలక్ష్మి గారు డౌన్వర్డ్ పెట్టారు, నా వాయిస్ వినిపించట్లేదా?
వినిపిస్తుంది క్లియర్. మహాలక్ష్మి సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. అందరికీ కట్ అవుతుందండి, ఆవిడకే కట్ అవుతుందా? బాగుంది. మంచిగా ఉంది సార్. మహాలక్ష్మి ఒక్కసారి వెళ్ళి రామ్మ మళ్ళీ. ఓకే. అప్పుడు ఏమవుతుంది? సో ఈ విధంగా ప్రకృతిలో ఉన్న శక్తులని చెడు రూపాలలో కూడా బయటికి లాగవచ్చు అన్న విషయాన్ని ఎవడో తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేశాడు? ఈ బీజాక్షరాలు ఎట్లా ఉంటాయంటే చాలా పవర్ఫుల్ ఉంటాయి. అక్షరాల కలయికతోట అవి విస్ఫోటనం చెంది ఒక అటం బాంబు ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అవి యాటం బాంబ్స్ ఏ విధంగానైతే ఫలితాన్ని ఇస్తాయో బీజాక్షరాలలో కూడా తక్కువ అక్షరాల్లో ఇంత శక్తిని పెడతారు. పెట్టేసరికి ఏమవుతుంది? అది నువ్వు ఉచ్చరించేసరికి ఆ శక్తి నీకు వస్తుంది అన్నమాట. అందుకే శరీరంలో ఇప్పుడు మొన్న మనం మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళలో కొంతమందికి కొన్ని బీజాక్షరాలు చెప్పడం జరిగింది. అందులోంచి ఎక్కువ శక్తి రావడం అనేది జరుగుతుంది. యాటం బాంబు ఎలాంటి శక్తి రిలీజ్ అవుతుంది? యాటం బాంబులో ఉన్న శక్తి మీకు రిలీజ్ అవుతుంది. అయితే వీళ్ళు ఏం చేశారు? ఈ యాటం బాంబు పక్కనే ఉన్నటువంటి ఇతర బీజాక్షరాలను కూడా కనుక్కొని వాటిని ఉత్తేజితపరిచి వాటికి కావాల్సిన మాంసాహారము, వాటికి కావాల్సిన బలులు ఇస్తూ ఏం చేశారంటే వాటిని ఉత్తేజితం చేశారు. ప్రపంచం అంతా కూడా ఒక ధర్మం ఉంది, కానీ ధర్మం ఉన్న చోట కొంత అధర్మం కూడా ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు? ఆ అధర్మం అన్నటువంటి తరంగాలను గుంజుకున్నారు. ఏ విధంగానైతే మనం ఇల్లు కట్టిన తర్వాత వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి పాత డేటెడ్తో అన్ని డాక్యుమెంట్ తయారు చేయించేసి కంప్యూటర్లో కూడా అన్ని డాక్యుమెంట్ తయారు చేయించేసేసి అందరికీ పైసలు ఇచ్చేసి వచ్చాం. అది క్షుద్ర విద్య. అదేవిధంగా ఈ దేవుళ్ళ విషయం లోపల కూడా దేవుడు అంటే ఒక రూపంతో ఉన్న వ్యక్తి కాదు. దేవుడు అంటే ఈ తరంగాల రూపంలో సర్వత్రా వ్యాపించి నీ లోపల కూడా ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఏమంటాము? దేవుడు అని చెప్పేసి అంటాం. నీ లోపల కూడా ఉన్నాడు ఆ దేవుడు. సో అలాంటి దేవుడికి నువ్వేం చేస్తున్నావు? క్షుద్ర విద్యలు అలవాటు చేస్తున్నావు. ఉదాహరణకి మీ పిల్లలు పుట్టగానే మీరు ఏం చేస్తారు? మాంసాహారం తినిపిస్తారు. తినిపించగానే ఏమవుతుంది? వాళ్ళకి ఆ మాంసాహారం అలవాటు అవుతుంది. మాంసాహారం తినిపించగానే మాంసాహారం అంటే నీ శరీరానికి ఏది తినిపించావు? వాడు తర్వాత 3 రోజుల తర్వాత నువ్వేం పెడతావు అంటే వాడు చికెన్ పెట్టందే, ఈ మాట అన్నమే తప్పు యాక్చువల్గా. ఈ ఫ్రైడే రోజు నాడు వాడు అది పెట్టందే వాడు అన్నమే తిండు. నీ శరీరానికి ఏ విధంగానైతే నువ్వు శరీరంలో ఉన్నటువంటి దేవుళ్ళు, శరీరమే దేవాలయం, శరీరంలో ఉన్న దేవాలయానికి ఏ విధంగానైతే నువ్వు చెడుని అలవాటు చేశావో అదేవిధంగా ఈ బీజాక్షరాల రూపంలో ప్రకృతి అంతా కూడా తరంగ రూపంలో వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి చైతన్యంలో చెడు అనేటటువంటి బీజాక్షరాలను తీసుకొచ్చావు. అప్పుడు ఏమైపోయింది? ఉగ్రశక్తులు, చెడ్డ శక్తులు విజృంభించి చెడు చేయడం మొదలెడుతున్నాయి. వాటికి కావలసినటువంటి ఫలితాలు దొరకనప్పుడు అవి చెడు చేయడం మొదలెడతాయి. ఏవి ఉగ్రశక్తులు అంటే దెయ్యాలు, భూతాలు కాదు. ఈ ప్రకృతిలో ఉన్న అదే చైతన్యం ఏదైతే మంచి చేసేదో ఆ మంచి చేసేటటువంటి చైతన్యమే. రోబో సినిమా లోపల ఒక చిన్న చిప్పు పెడతాడు, మంచి చిప్పు పోయి చెడ్డ చిప్పు పెడతాడు. పెట్టగానే ఏమవుతుంది? ఆ చెడ్డ చిప్పు కాస్త ఉగ్రంగా తయారై వీళ్ళకి విరోధంగా పనులు చేస్తూ ఉంటుంది. అవునా కదా? రోబో సినిమా చూసారా? అందులోపల వాడి ఆ విలన్ కొత్త చిప్పు పెడతాడు. పెట్టేసరికి ఏమవుతుంది? అది నెగటివ్గా పనిచేయడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఏమవుతుంది? మన దేవతలు కూడా నెగటివ్గా ఈ ప్రకృతిలో ఏ చైతన్యం అయితే నిన్ను రక్షించాలో ఆ చైతన్యం ఇప్పుడు కేవలం నువ్వు మాంసాహారం తినిపిస్తేనే పనిచేసేలాగా తయారైంది, జంతు బలులు ఇస్తేనే పనిచేసేలాగా తయారైంది. నీ శరీరం అనేటటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఈ దేవాలయానికి కూడా మాంసాహారాలు ఇస్తూనే దాన్ని పనిచేయిస్తున్నావు. అందువల్ల ఏమైపోయింది? ఈ ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయింది. అలా చేసి 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 చెడ్డ శక్తులు ఎక్కువ రోజులు ఉండవు. చెడ్డ శక్తుల ద్వారా నీ శరీరాన్ని పాడు చేసుకుంటావు, నీ మనస్సును పాడు చేసుకుంటావు, నువ్వు క్రూరుడవైతావు, నీ శరీరం అంతా కూడా కుళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎవడో వచ్చి మంచి ఆహారం ఇస్తాడు, చక్కటి పాలు ఇస్తాడు, సాత్విక ఆహారం ఇస్తాడు, ప్రోటీన్ ఇస్తాడు, నీ శరీరాన్ని మళ్ళీ నార్మల్గా తీసుకొస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఎంతో ఆనందం అనిపిస్తుంది నీ శరీరానికి. ఇన్ని రోజుల పాటు ఎంత తప్పు పనులు చేశాను, ఎన్ని చెడ్డ పనులు చేశాను, ఇప్పుడు ఎంత మంచిగా ఉందని. ఇదే విధంగా భూమి మీద కూడా అధర్మం పెచ్చు పెరిగిపోయినప్పుడు ధర్మం కొద్దిగా వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మన 50 మంది కనీసం ధర్మబద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రపంచం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ భూమికి ఎంతో భారం తగ్గుతుంది. నీలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి యాక్టివేట్ చేసుకో, నీలో ఉన్నటువంటి ఆ భగవంతుని గుర్తించు, నీలో ఉన్నటువంటి అసలు లక్షణం ఏంటి? సహజ లక్షణము, సాత్విక లక్షణము. ఆ సాత్విక లక్షణాన్ని పెంచుకో. ఇప్పుడు అర్థమైందా అండి? ఒక కష్టమైన విషయాన్ని ఇవాళ నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. క్షుద్ర దేవతలకు మామూలు దేవతలకి ఉన్న తేడాలు, ఈ ఫ్రీక్వెన్సీస్, ఈ వైబ్రేషన్స్, ఇవన్నీ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి మళ్ళీ.
సార్ అంటే ఈ నెగటివ్ కి సంబంధించిన మాధురి తర్వాత సూర్యశ్రీ అడగండి ఒక తర్వాత. నెగటివ్ సంబంధించిన ఈ బీజం అంటే వీళ్ళు అదే బీజాక్షరాలు అదే శక్తిని ఈ పాజిటివ్ ఉపయోగిస్తే వాళ్ళు జ్ఞానుల కింద లెక్క అవుతారు కదా సార్. జ్ఞానుల కింద లెక్క గారు, బీజాక్షరాలు సెపరేట్ బీజాక్షరాలు ఉంటాయి. క్షుద్ర బీజాక్షరాలు సెపరేట్ ఉంటాయి. క్షుద్ర బీజాక్షరాలు ఉంటాయి, వాళ్ళు కనిపెట్టారు అవి. ఆ క్షుద్ర బీజాక్షరాలు మనకు తెలియవు. మన దగ్గర హిందూ ధర్మంలో క్షుద్ర బీజాక్షరాలు లేవు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు క్లీమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కాలా ఈ అని ఉంది. ఈ కాలా ఈ లోపల ఏం చేస్తారు వాళ్ళు, కాలా లాగేసుకుంటారు, ఎందుకంటే అవి రెండు ఆకర్షణకు సంబంధించినవి. ఇంకో దాంట్లో ఐంలోంచి ఐం లాగుతారు. సో అట్లా లాగి కలుపుకుంటారు వాళ్ళు. కొన్ని కలిపి కొన్నిటిని ఏం చేస్తారు, క్లెయిమ్ చేస్తారు. క్లీమ్ని కాస్త క్లెయిమ్ చేస్తారు. ఉదాహరణ చెప్తున్నాను నేను, ఇదే కాదు ఎగ్జాక్ట్లీ. అలాగా బీజాక్షరాలను ఏం చేస్తారంటే కలిపి వాళ్ళు శక్తిని చేయడం మొదలెడతారు. ఎలా అయితే ఇప్పుడు మీకు ఓకే మళ్ళీ ఇంకా చెప్తే కాంప్లికేట్ అవుతుంది, సింపుల్గా చెప్పేశాను. ఏంటంటే వాళ్ళు వివిధ కాంబినేషన్స్ ట్రై చేసి చూశారు అక్షరాలలో. ఆల్రెడీ ఉన్నటువంటి అక్షరాలలోంచి చిన్న చిన్న మార్పులు చేసి చూశారు. చేసి చెడ్డ బీజాక్షరాలు తయారు చేశారు, క్షుద్ర బీజాక్షరాలు తయారు చేశారు. ఆ క్షుద్ర బీజాక్షరాలకు కావలసినటువంటి మాంసాహారము, క్షుద్ర బీజాక్షరాలకు కావలసినటువంటి రక్తము, క్షుద్ర బీజాక్షరాలకు కావలసినటువంటి చెడు నియమాలు, అంటే బట్టలు లేకుండా ఉండడము, చిరిగిపోయిన ఇదిగా ఉండడము, శుచి శుభ్రత పాటించకుండా ఉండడము, చెడు పనులు చేయడము, ఇవన్నీ కూడా ఈ చెడ్డ దేవతల యొక్క లక్షణాలు. దేవతలు అంటే దేవతలు కాదు, ఈ ప్రకృతి శక్తులు. సో మంచి శక్తులు ఉన్న చోట చెడ్డ శక్తులను కూడా తీసుకొచ్చేశారు. చేయడం వల్ల ఏమైపోయింది, మెల్లమెల్లగా అందరూ దేవతలలో ఈ చెడు అనేటటువంటిది స్ప్రెడ్ అయింది. అప్పుడే శంకరాచార్య ఏం చేశారు, అన్ని చోట్ల శ్రీచక్రం స్థాపించి మళ్ళీ ఈ చెడు బీజాక్షరాలని, అంటే ఈ రెడ్ చిప్ ఏదైతే ఉంటుందో ఆ రెడ్ కలర్ చిప్ని తీసేసాడనమాట. తీసేసి మళ్ళీ చాలా వరకు చాలా ఆలయాలలోంచి క్షుద్ర ఆచారాలను తగ్గించాడు. అయినప్పటికీ కూడా ఈరోజు క్షుద్ర ఆచారాలు ప్రతి చోట కూడా ఇంకా నడుస్తూ ఉన్నాయి, ఇంకా కనిపిస్తున్నాయి. అందుకే ఇన్ని ప్రమాదాలు, ఇన్ని రకాల ఉత్పాతాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం చేసేటటువంటి ఈ తప్పుడు పనుల వల్లనే వస్తున్నాయి. వినిపించట్లేదా? బాగా బ్రేక్ అవుతుందా? ఓకే, లాగౌట్ అయ్యి లాగిన్ అవుదాం, కట్ అవుదాం, జాయిన్ అవుదాం. ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు క్లియర్ గానే ఉందా? ఓకే సార్. ఓకే సార్. అందరూ జాయిన్ అయ్యారా? ఇంకా చాలా మంది జాయిన్ అవ్వాలి. సో ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, మిగతా వాళ్ళు జాయిన్ అయ్యే లోపల. సార్ ఇప్పుడు మనము యజ్ఞం చేయాలంటే అగ్నిలో ఆజ్యం పోస్తాము. వాళ్ళు దుర్మార్గంగా చేయాలనుకుంటే పెట్రోల్ కానీ కెరోసిన్ కానీ అలా పోస్తారని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మనకు పూర్వకాలంలో కూడా రాక్షసులు అలా తీసుకోవచ్చా అని అడుగు. తీసుకోవచ్చు. అంటే వాళ్ళు ఏ కాంబినేషన్లో చేశారు అనేది మనకు తెలియదు. రికార్డ్ అవ్వట్లేదా? ఒకసారి చూడండి. అప్పుడు ఏంది కానీ ఇప్పుడు కావాలి. రికార్డింగ్ అవుతుందేమో. రికార్డింగ్ అవుతుందా చూడండి. అవుతున్నట్టుంది. నా వాయిస్ క్లియర్ గా ఉందా? స్టార్ట్ అవ్వలేదు సార్. వస్తుంది. ఇప్పుడు
వాయిస్ క్లియర్గా ఉంటే బస్ చాలు, ఏం లేదు. ఇక రికార్డ్ ఇంకో దాంట్లో కూడా రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఆల్టర్నేటివ్ ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు అవుతుంది సార్, ఇప్పుడు అవుతుంది సార్, అదే చాలా క్లియర్ గా ఉంది. వాయిస్ అదే ఇంకా 15 మంది దాకా జాయిన్ అవ్వలేదు, మిస్ అయ్యారు. సరే, అయితే ఏదైనా మనము ముందుకెళ్ళిపోదాము. సో ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ విధంగా క్షుద్ర శక్తులని ఇన్వైట్ చేసి ప్రపంచమంతా కూడా క్షుద్ర శక్తులతో తయారు చేసేశారు. అది దురదృష్టకరమైనటువంటి విషయము. చాలా వామాచారం అంటే అదేనా సార్? వామాచారం అంటే అది కాదు, మీరు లలిత సహస్రనామంలో వినలేదు. సరే చెప్తాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి. కొత్త పదాలు అస్సలు వాడకండి. ఇంతవరకు అర్థమైందా అందరికీ? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే. సో ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు ఇలా ఉన్నటువంటి ఈ ప్రపంచం లోపల అంటే మనం భగవంతుని ఏ రూపంలో పూజించగలిగితే ఆ రూపంలో పూజించవచ్చు. ఎందుకంటే భగవంతుడు విస్తార స్థావర స్థాను ప్రజా ప్రమాణం బీజమవ్యయం అని చెప్పి తెలుసుకున్నాం. అంటే భగవంతుడు విస్తారంగా ఉన్నాడు. ఈ ప్రపంచమంతా కూడా ఆయన యొక్క విస్తరణ వల్ల జరిగినటువంటిది. సర్వం ఖల్విదం బ్రహ్మ అనేటటువంటి విషయాన్ని గత వారం తెలుసుకున్నాం. స్థావర స్థాను, ఇవి రెండు వేరువేరు పదాలు కాదు, ఒకటే పదము. స్థావర స్థాను. స్థావర అంటే ఏంది? కదలనటువంటి ప్రపంచము. ఈ కదలనటువంటి ప్రపంచంలో ఎప్పటికీ పోనటువంటి చైతన్యమే, ఎప్పటికీ నిల్చున్నటువంటి చైతన్యమే, స్థానువుగా నిల్చున్నటువంటి చైతన్యం. ఈ ప్రపంచమంతా కనుక స్థావరం అనుకుంటే ఇందులోపల ఉన్నటువంటి చైతన్యంనే స్థావర స్థాను అంటారు. స్థావర స్థాను అనేది ఒకటే పదము. పర్వతాలు, వృక్షాలు, భూమి, వీటన్నిటి లోపల కూడా ఉన్నటువంటి స్థిరమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాన్ని స్థావర స్థాను అంటారు అన్న విషయాన్ని మనము గత వారము తెలుసుకున్నాము. తర్వాత ప్రమాణము. ఈ ప్రపంచంలో 2 రకాలు ఉన్నాయి, ఒకటి సత్యము, ఒకటి అసత్యము. సత్యాన్ని తెలిపేదాన్ని ప్రమాణం అంటారు. ఏం ప్రమాణం? ఉదాహరణకి మీరు ఒక కూరగాయల కోసం వెళ్తారు, కూరగాయల కోసం వెళ్ళి 1 కేజీ బియ్యం ఇయ్యు అంటారు. ప్రమాణం ఏంటి? వాడు రాయి పెడతాడు అక్కడ, అది కేజీనా కాదా మీకు ఎట్లా తెలుస్తుంది? హలో, ఏం చేస్తారు అప్పుడు మీరు? వాడు ఏదో ఒక రాయి పెడతాడు అక్కడ, ఏం చేస్తారు అప్పుడు? రాయి పెట్టి ఇదే కేజీ అంటాడు. కేజీ రాయి పెట్టాం. కాబట్టి కేజీ రాయి మనం తూనికల సంస్థ నుంచి వచ్చినటువంటి రాయి పెట్టు అని చెప్పేసి చెప్తాం వాడికి. తూనికల సంస్థ నుంచి వచ్చినటువంటి రాయిని పెట్టమని చెప్పేసి చెప్తాం. సో అప్పుడు మనకి అది ప్రమాణం అన్నమాట గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా నేను ఒకసారి ఎవరికైనా 20 రూపాయలు ఇవ్వమన్నాను, వాడు ఒక కాగితం మీద 20 అని చెప్పి రాసిస్తాడు. సరిపోతుందా అది? హలో, అదేవిధంగా ఈ ప్రపంచం మొత్తంలో కూడా, ఈ ప్రపంచం మొత్తానికి కూడా ప్రమాణము అయినటువంటి వాడు భ్రమ అని 2 ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం మనం. అందరూ ఒకసారి అనండి, భ్రమ అనండి అందరూ ఒకసారి. వెరీ గుడ్. ప్రమ అంటే ప్రమాణము, భ్రమ అంటే అసత్యం. ప్రమ అంటే సత్యము, భ్రమ అంటే అసత్యం. ఈ సత్యాన్ని కొలిచేటటువంటి దాన్నే ప్రమాణం అంటారు. ఇది మనం ఇంతకుముందు చాలాసార్లు తెలుసుకున్నాం. ప్రత్యక్ష ప్రమాణము, పరోక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, తర్వాత రకరకాల ప్రమాణాలను ఇలా మనం తెలుసుకున్నాం. ఆప్తవాక్యము, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. మన ఇంద్రియాల ద్వారా డైరెక్ట్గా గుర్తించేవన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలే. ఉదాహరణకు నేను మీ అందరికీ కనిపిస్తున్నానా? దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. తర్వాత మీరు మీ చెవులతోటి పక్క రూమ్ లో ఎవరో వచ్చినది విన్నారు, పిల్లి శబ్దం విన్నారు. అది ప్రత్యక్ష ప్రమాణమా, పరోక్ష ప్రమాణమా? పరోక్షం ఎట్లా అయింది? పక్క రూమ్ లో పిల్లి ఉంది, అది మీరు చెవులతోటి విన్నారు పిల్లి శబ్దాన్ని. పరోక్షం ఎట్లా అయింది? అది కళ్ళు, చెవులు, పరోక్షం కాదు, ప్రత్యక్షమే. అది ప్రత్యక్షం. చెవులతో విన్నారు కదా మీరే డైరెక్ట్ గా విన్నారా, లేక ఏ ఇంద్రియమైనా కూడా ప్రత్యక్షమే. విన్నాం కాబట్టి అది ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది. ఎవరో చెప్పింది వింటే అది అనుమానం అవ్వచ్చు, ఆప్తవాక్యం, అవి మనం వేరేవి. సో ఈ విధంగా అదే విధంగా మీరు ఇంట్లోకి బయలుదేరగానే, ఇంట్లోకి రాగానే ఒక అగరబత్తి వాసన వచ్చింది. అప్పుడు ఏమైతుంది? అది ప్రత్యక్ష ప్రమాణమా, పరోక్ష ప్రమాణమా? ప్రత్యక్షంగా ముక్కుతో వాసన, ప్రత్యక్షం ఇంద్రియాల ద్వారా ముక్కు గ్రహించింది కాబట్టి. అదే విధంగా మీ పిల్లాడు వచ్చి మీ చెవులు మూసాడు, మూయగానే ఆ స్పర్శ మీకు తెలిసిపోతుందా లేదా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఈ విధంగా ఏదైతే ఉందో ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణాలు. తర్వాత నెక్స్ట్ పరోక్ష ప్రమాణాలు అనగానే ఇంట్లో రాగానే
మనకేమవుతుంది, మీరు ఇంట్లో అన్న నీళ్లు పడ్డాయి అంటే ఇల్లు అప్పుడే తుడిచారన్నా అవ్వచ్చు, లేదా ఇంట్లో నీళ్లు ఒలకబోసారు అవ్వచ్చు. దీన్ని అనుమాన ప్రమాణం అంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒలకబోసారు లేదా ఇల్లు అప్పుడే తుడిచారు అని చెప్పి మీరు గెస్ చేస్తారు. అంటే ఒకదాన్ని బట్టి ఇంకొకటి గెస్ చేస్తే దాన్ని అనుమాన ప్రమాణం. రోడ్డు మీద నడుచుకుంటూ రోడ్డు ఇలా బయటికి చూసేసరికి అంతా తడుస్తుంది, అయితే వర్షం పడిందేమోలే అనుకుంటారు. దాన్ని అనుమాన ప్రమాణం అంటే ఒక ఆధారంగా మీరు గుర్తించేది అనుమాన ప్రమాణం. అంటే గెస్ చేసి చెప్పేది అనుమాన ప్రమాణం. కానీ అది కరెక్టే, అనుమాన ప్రమాణం కూడా కరెక్టే. ఇక ఇప్పుడు మీకు ఒక చోటు నుంచి పొగ వస్తుంది, దాని అర్థం ఏంటి? ఒకళ్ళ ఇంట్లోంచి అది అనుమానం. అది కూడా పరోక్ష లేదా అనుమాన ప్రమాణం. అంటే ఏంటంటే పరోక్షంగా మీరు అంటే ఒకదాన్ని చూసి ఇంకొక దాన్ని నిప్పు లేనిదే పొగ రాదు కదా అని చెప్పేసి గుర్తించేదాన్ని ఏమంటారంటే పరోక్ష ప్రమాణం లేదా అనుమాన ప్రమాణం అంటారు. ఇక మూడవది ఏదైతే ఉందో ఆప్తవాక్యం. ఆప్తవాక్యం అంటే మీకు ఎవరన్నా చెప్పగా తెలిసినటువంటిది. మీ ఆత్మీయులు, మీ అమ్మ చెప్తుంది, ఒరేయ్ నేను చూశానురా, మీతో చెప్తుంది, అల్లుడు మంచాడు కాదు, వాడు సిగరెట్ తాగుతాడు అని చెప్పి చెప్పింది. మీరు నమ్ముతారా లేదా? మీ అమ్మ చెప్తే నమ్ముతారా లేదా? కానీ మీ అమ్మ మిమ్మల్ని అల్లుడిని విడదీయాలని చెప్తుందేమో, మనకేం తెలుసు? అది మనకి అనుమానం కాదు కదా సార్, మనం నమ్ముతాం. అది తమ్మే కదండి మనకి ముందు ఆప్తురాలు. వేరే వాళ్ళు చెప్తే కూడా నమ్ముతాం సార్. భర్త వాళ్ళు చెప్పండి కూడా నమ్మేస్తాం సార్. సో కాబట్టి ఆప్తులు. ఇప్పుడు మనకు ఆప్త వాక్యం ఏది? దీన్నే శాస్త్ర ప్రమాణము అంటారు. ఇదే మనకు భగవద్గీత లోపల భగవంతుడు చెప్పాడు. ఆ శ్లోకం చదవండి అందరూ ఒకసారి. 17వ అధ్యాయంలోని శ్లోకం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. చెప్పండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే సో ఏమిటి? కార్యము అన్నిటికీ కూడా మూలమైనటువంటి శాస్త్రాలు మనకు తెలుసుకొని ఉండాలి. అన్ని పనులకు కూడా మూలమైనటువంటి కర్మలు తెలుసుకోవాలి. అటువంటి ప్రమాణం ఎవరయ్యా అంటే భగవంతుడే ఈ ప్రపంచానికి ప్రమాణము. భగవంతుడు తప్ప వేరే స్టాండర్డ్ లేదు ఈ ప్రపంచంలో. నువ్వు ఉన్నావు అంటే దాని మీనింగ్ ఏంటి? అక్కడ ఒక భగవంతుడు ఉన్నాడు. ఇది ఎంత గొప్ప పదం! ఇది ప్రమాణము. భగవంతుడు ఉన్నాడు అని చెప్పి చెప్పడము ప్రమాణం. సో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి చెప్పాలి అంటే నువ్వు ఉన్నావంటే భగవంతుడు ఉన్నాడే. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం అంటే దేవుడు మన కళ్ళకు కనిపిస్తున్నాడా? కనిపించట్లేదు. మన ఇంద్రియాల ద్వారా గుర్తిస్తున్నామా? గుర్తించడం లేదు. కాబట్టి దేవుడు అనేవాడు ప్రత్యక్ష ప్రమాణం కాదు, ఆప్తవాక్య ప్రమాణము. ఎందుకంటే మన శాస్త్రాలు చెప్తున్నాయి భగవంతుడు ఉన్నాడని. మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. నీ ఎంతమంది చూసారండి దేవుణ్ణి? మీరు తిరుపతికి వెళ్ళారు, దేవుడు కనిపించి వత్సా రా అని చెప్పి లడ్డు చేతికి ఇచ్చాడా? నిజంగానే చూడలేదు. సో కాబట్టి మనకు అక్కడ తెలిసేది ఏంటయ్యా అంటే ఆప్తవాక్యం చెప్తుంది మనకు భగవంతుడు ఉన్నాడని. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా భగవంతుడే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా భగవంతుడే అని చెప్పి చెప్తోంది. దాన్ని ప్రమాణము అంటారనమాట. అంటే మన శాస్త్రాలన్నిటికీ కూడా మూలము భగవంతుడే. అందువల్ల భగవంతుడినే ప్రమాణం అంటారు. ఇంకా ఏం ప్రమాణం? భగవంతుడే ప్రమాణము. భగవంతుడి ఆధారంగానే మిగతా వాటిని కంపేర్ చేస్తాం. ప్రమాణం ఎందుకు అవసరం మనకు? కంపారిజన్కి అవసరం. ఏం కంపేర్ చేసుకుంటాం? ఉదాహరణకు ఒక వ్యక్తి దేవుడా కాదా అన్నప్పుడు మనం ఏం చేయాలి? వీడికి దేవుడిలో ఉన్న లక్షణాలు ఏమున్నాయో చూసుకుంటాం. ఎస్ ఆర్ నో? హలో, ఒక వ్యక్తి దైవాసుర సంపద విభాగం లోపల దేవుడుగా అవ్వాలంటే కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, రాక్షసుడుగా అవ్వడానికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. దైవంగా అవ్వాలి అంటే వీడు దేవుడితో సమానమా కాదా అంటే దేవుడిలో ఉన్న లక్షణాలతో గుర్తిస్తాం వాడిని. సో కాబట్టి కంపారిజన్ చేయడానికి, ఒకదాంతో ఒకటిని పోల్చి చూడడానికి ఈ ప్రపంచంలో దేన్ని పోల్చాలన్నా కూడా భగవంతుడే మూలము. భగవంతుడు లేకపోతే సృష్టే లేదు. కాబట్టి ఏది కంపేర్ చేయాలన్నా కూడా ఆయనతోటే కంపేర్ చేయాలి. అందువల్ల భగవంతుడిని ప్రమాణం అంటారు. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. తర్వాత ఇది గత వారం చెప్పుకున్నాము, మళ్ళీ ఒకసారి రివిజన్ అంతే. ఇది ప్రమాణము అంటే అసలు తెలిసిందా లేదా? ప్రమాణం అంటే తెలిసిందా? తెలియలేదు. సత్యాన్ని తెలపడం అంటే కంపారిజన్ ద్వారా మనకు దేని ద్వారా పోల్చి చూసుకుంటామో అది ప్రమాణం. ఉదాహరణకి 20 రూపాయల నోటు ఒక కాగితం మీద రాసిస్తే అది 20 రూపాయలని మీరు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఆర్బీఐ ఇచ్చినటువంటి దాంతోనే కంపేర్ చేసుకుని చూస్తారు. ఎప్పుడైతే ఆర్బీఐ 500 నోట్లు తీసేసిందో, 1000 రూపాయల నోట్లు తీసేసిందో అప్పుడు ఆ నోటు మీకు ఇస్తే మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళ? ఇప్పుడు మీకు పాత నోటు తీసుకొచ్చే 500 యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఎందుకంటే అది ప్రమాణం కాదు కాబట్టి.
అదేవిధంగా భగవంతుడితో పోల్చి చూసుకుని ప్రతి వస్తువుని కూడా అది భగవంతుడిదా కాదా అని చెప్పి మనం గుర్తిస్తాం. కాబట్టి ప్రపంచం మొత్తము ఉన్నది అంటే భగవంతుడితో పోల్చి చూసుకోవాలి. భగవంతుడు సృష్టే, ఈ కనిపిస్తున్నటువంటిది అంతా సృష్టే భగవంతుడిది. ఆఖరికి ఈ మాయ కూడా భగవంతుడి సృష్టే. నీ పైన ఉన్నటువంటి ప్రకృతి మాయ కూడా భగవంతుడి సృష్టే. ఎస్ ఆర్ నో? ఈ సృష్టి కనిపిస్తోంది అంటే అర్థం ఏంటయ్యా అంటే అక్కడ భగవంతుడు ప్రమాణంగా ఉన్నాడు అని మీనింగ్. క్లియర్? భగవంతుడు లేడు అని ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉందా? ఎంతమందికి డౌట్ ఉందండి భగవంతుడు లేడని? ఇంకా ఉన్నాడనే నమ్మకం ఉంది సార్. ఈ సృష్టి భగవంతుడు లేడు డౌట్ ఉంటే మనం కదలం కదా సార్, మాట రాదు చెయ్యగలదు ఏమీ ఉండదు. కరెక్ట్ 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 కరెక్ట్. సో చాలామందికి బాధలు వచ్చినప్పుడు అనిపిస్తుంది దేవుడు అసలు ఉన్నాడా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. దేవుడు అనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగేను అనుమానం. సో తర్వాత వచ్చేసరికి బీజం అవ్యయం అని చెప్పేసి తెలుసుకున్నాం. అంటే భగవంతుడు సృష్టిస్తూ అట్లా చాలా సార్లు అనుకుంటారు, బాధ వచ్చిన ప్రతిసారి దేవుడు ఉన్నాడని అనుకుంటారు. ఇప్పటి నుంచి అనుకోవద్దు. నేను మళ్ళీ ఏం చెప్పాను, భగవంతుడి యొక్క పంచాయతీలో తప్పు అనేది లేదు. భగవంతుడి పంచాయతీలో తప్పు జరిగే అవకాశం లేదు. నీకేందయ్యా అన్ని వడ్డించడం ఇస్తారు ఎవరికి ఉండదండి. వడ్డించడం ఇస్తారు ఎవరికి ఉండదు. అందరికీ జీవితంలో కష్టాలు ఉంటాయి. అందరికీ కూడా పెయిన్ ఉంటుంది. అందరికీ కూడా కష్టాలు వస్తాయి పోతాయి, కష్టాలు వస్తాయి పోతాయి. మనిషికి రాకపోతే చెట్లకు చేమలకు వస్తాయి ఆ కష్టాలు. అఫ్కోర్స్ వాటికి కూడా వస్తాయి కష్టాలు. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనము ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు అపనమ్మకము, సందేహము, సుఖం వచ్చినప్పుడు దేవుని నమ్మం. అప్పుడు కూడా ఏంటంటే నా స్వశక్తి మీద నమ్మకం. నేను చేశాను, నేను సాధించాను తెలుసా నీకు, నేను చేయడం వల్ల జరిగింది. ఎంతసేపు క్రెడిట్ తీసుకోవడంలో చచ్చిపోతారు జనాలు. ఆలోచించాలి ఒకసారి, వీటన్నిటి వల్ల మనం నిజంగా గెలుస్తామా ఓడిపోతామా? ఓడిపోతాం. కాబట్టి భగవంతుడి ఆధారంగానే ఈ ప్రపంచమంతా ఉన్నది. ఆయననే మూలము ఈ ప్రపంచానికి. నెక్స్ట్ ఇది బీజం అవ్యయం. ఇది మనకు చాలాసార్లు చెప్పుకున్నదే. ఒక విత్తనం వేసిన తర్వాత ఒక చెట్టు మొలుస్తుంది, విత్తనం నాశనం అయిపోతుంది. ఒక విత్తనం నుంచి 10 చెట్లు రావు. సో ఒక విత్తనం నుంచి ఒక చెట్టు వచ్చి ఆ విత్తనం నాశనం అయిపోతుంది. కానీ భగవంతుడు అట్లా కాదు. ఎన్నిసార్లు సృష్టి చేసినా కూడా ఈ మొట్టమొదటి బీజం ఏదైతే ఉన్నదో అది ఎప్పటికీ నాశనం కానటువంటి బీజము. ఆయననే పరమాత్మ అని. నెక్స్ట్ అర్థః అన్నాడు. అర్థః అంటే మన జీవితంలో ఏ ఉపయోగం, ఏ ప్రయోజనం. మన జీవితం అనేది ఒక ప్రయోజనము. ఆ ప్రయోజనాన్ని మనకి ఇచ్చినటువంటి భగవంతుడే అర్థః అంటే అర్థము. అంటే నీ జీవితానికి ప్రయోజనం ఏంటి? భగవంతుడు అని మీనింగు. అర్థము అంటే మనం డబ్బుతోని చూసుకుంటాం కాదు, ఒక ప్రయోజనము. ఏమిటి ప్రయోజనం నా జీవితంలో? నా జీవితానికి అర్థం ఏంటి అని చాలామంది అంటారు. ఒరేయ్ నీ జీవితం యొక్క పరమార్థం తెలుసుకోరా అంటారు. విన్నారా అండి ఈ మాట ఎప్పుడైనా? హలో, ఇప్పుడు అర్థమైందా దాని మీనింగ్ ఏందో? అర్థము అంటే ఏంటంటే దేవుడు అని మీనింగ్ అన్నమాట. అర్థము అంటే దేవుడు, నీ జీవితం యొక్క ప్రయోజనము, నీ జీవితం యొక్క ప్రయోజనము అని చెప్పి తెలుస్తుంది అన్నమాట అర్థము. తర్వాత అనర్థము. ఇక్కడ అనర్థము అనేటప్పుడు ఏంటంటే అనర్థం అనగానే చెడు అనుకుంటాం మనం, కాదు. ఏది అవసరం లేనటువంటి వాడిని అనర్థుడు అంటారు. అనర్థుడు అంటే నా ప్లస్ అర్థః. ఏది అవసరం లేనివాడు. ఉదాహరణకి దేవుడికి మీరు కార్లు ఇస్తే దేవుడు తీసుకుంటాడండి? హలో, కార్ ఇస్తే దేవుడే కార్ ఇచ్చాడని చెప్పి సంతోషం. అన్నీ ఆయనవే, ఇంకా ఏముంది ఆయన దగ్గర? ఆయనకి అన్నీ ఆయనవే. ఆయనకి ఏం కావాలి? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆయనదే అయినప్పుడు ఆయనకి ఏం కావాలి? ఆయన పరిపూర్ణుడు. పరిపూర్ణుడు అంటే మీనింగ్ ఏంటి? పూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి తనను పూరించడానికి వేరే వాళ్ళు అవసరం లేదు. తనలో ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే దాన్ని పూరించాలి. ఉదాహరణకి నాకు ఒక్కొక్క కారు కావాలి. ఆ కారుకు 10 లక్షలు కావాలి. నా దగ్గర 9,80,000 ఉన్నాయి. ఇప్పుడు నన్ను పూరించాలంటే ఇంకెంత కావాలండి? నన్ను పూర్తి చేయాలంటే ఎంత కావాలండి? 20,000 కావాలి సార్. అవునా? నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, కారు 10 లక్షలు. ఇప్పుడు నన్ను పూర్ణుడుగా చేయాలంటే ఎంత డబ్బు కావాలండి? ఇంకేం అవసరం లేదు. జీరో. చూసారా? పూర్ణ స్వరూపం అనేది. అందుకే పూర్ణమదం పూర్ణమిదం అని చదువుకుంటాం కదా. ఎంత గొప్ప మీనింగ్ చెప్పండి. ఎవరికైనా దాని అర్థం చెప్పగలరా? పూర్ణమదం పూర్ణమిద పూర్ణాత్ పూర్ణస్య పూర్ణమాదాయ. భగవంతుడు మన పురుష సూక్తంలో చెప్పారు కదా సార్, మొత్తము అంత భగవంతుడిలోనూ 1/4 మాత్రమే తీసుకుని ఈ సృష్టి అంతా చేశాడు భగవంతుడు. కరెక్ట్. అంటే దాని అర్థం అదంటే పూర్ణమిదం అంటే ఇది ఈ పూర్ణము. ఆ 1/4 మొత్తం అంతా పూర్ణమే భగవంతుడు. పూర్ణస్య మాదాయ. భగవంతుడిలోంచి
తీసేసినా కూడా 1/4 తీసేసినా ఏమి అదేం లెక్క ఏం కాదు. పూర్ణమేవావ వశిష్యతే అంటే పూర్ణమేవావ అంటే మిగిలేది కూడా పూర్ణమే. వశిష్యతే అంటే మిగిలేది పూర్ణము. పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణంలోంచి పూర్ణము తీసివేయగా మళ్ళీ అది పూర్ణమే ఉంటుంది. ఇన్ఫినిటీనే ఉంటుంది. కాబట్టి భగవంతుడి లోపల సంపూర్ణమైన పూర్ణమదం పూర్ణమిదం అన్నాడు. మీనింగ్ ఏంది? భగవంతుడు ముందుగా 100% ఉన్నాడు. ఆ 100%లో ఉన్నటువంటి భగవంతుడు ఒక 25% ప్రపంచాన్ని తయారు చేశాడు. ఆ 100% పూర్ణమే. ఈ 25% ఏదైతే 1/4వ వంతు ఉందో అది కూడా పూర్ణమే. ఇదొక అర్థం. ఇంకొక అర్థం ఏంటి? ఆ భగవంతుడు పూర్ణమే, నువ్వు కూడా పూర్ణమే, పరమాత్మ పూర్ణమే, జీవాత్మ కూడా పూర్ణమే. కాబట్టి మనను పూరించడానికి ఎవరూ అవసరం లేదు. కాబట్టి మనము కూడా అనర్థులమే. అర్థమైందా అండి? హలో, అనర్థం అంటే నాకేది అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే నాకేది అవసరం లేదు. ఒకసారి చిన్నపిల్లలు ఎంత ఆనందంగా ఉంటారు, ఎంత ప్రశాంతంగా పడుకుంటారు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటారు. ఎందుకు ఆ కల్మషం లేని తత్వం. ఈ కల్మషము, ఈ చెడు, ఇవన్నీ కూడా మన జీవితంలో వేరియస్ స్టేజెస్ లోపల నేర్చుకుంటాం. అహంకారము, గొప్ప, పొగరు, సంతోషము, బాధ, ఇవన్నీ ఇక్కడ నేర్చుకునేదే. కానీ నిజమైనటువంటి సత్ చిత్ ఆనందం ఏదైతే ఉందో పుట్టుకతో నువ్వు అదే. పుట్టుకతోటి అసలు ఆ చిన్న పిల్లలు ఎలా ఉన్నా ఎంత అందంగా కనిపిస్తారండి. ఏ పిల్లాన్ని చూసినా తెల్లగా ఉండని, నల్లగా ఉండని, ఎవరినన్నా చూడండి, అందరూ అందంగానే కనిపిస్తారు. దానికి కారణం ఏంటంటే ఆ అమాయకత్వం, ఆ నిశ్చల తత్వం, ఆ నిర్మల తత్వం ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. ఆ నిర్మల తత్వం అది భగవంతుడు. అందుకే భగవంతుడిని నిర్మలుడు అంటారు. నిర్మలుడు అంటే మలము లేనివాడు. మలము అంటే చెడు లేనివాడు. ఏ విధమైనటువంటి చెడు లేనటువంటి ఆ భగవంతుడి తత్వము. కాబట్టి అటువంటి భగవంతుడికి ఏమీ అవసరం లేదు. వాళ్ళకి పూర్ణతత్వం అది. ఇంకా పిల్లలైనా కనీసం పాలు తాగుతారు, భగవంతుడికి అది కూడా అవసరం లేదు. సో ఆ పరిపూర్ణత్వాన్ని అనర్థ అంటారు. ఇక మహాకోశ మనం తెలుసుకున్నాం. మన శరీరము, ఈ ప్రపంచము అంతా కూడా 5 కోశాలలో తయారైంది అని చెప్పి తెలుసుకున్నాము. కోశం అంటే ఒక కవరు. ఒక కవర్లో ఇంకో కవర్ పెట్టండి, అందులో ఇంకో కవర్ పెట్టండి, అందులో ఇంకో కవర్ పెట్టండి, అందులో ఇంకో కవర్ పెట్టండి. 5 కవర్లు తయారయ్యాయి. ఈ 5 కవర్లలో ఒకదానికి అన్నమయ కోశం అని పెట్టండి, ఒకదానికి ప్రాణమయ కోశం, ఒకదానికి మనోమయ కోశం, ఒకదానికి బుద్ధిమయ కోశం, ఒకదానికి ఆనందమయ కోశం. ఈ అన్ని కోశాలు కూడా భగవంతుడిలోంచి వచ్చినవే. కాబట్టి ఈయనని మహాకోశ అంటారు. మహాకోశ అంటే కోశములకే కోశమైన. ఈ అన్నింటినీ కూడా ఒక భగవంతుడు అనే బ్యాగు లోపల మీరు ఒక పెద్ద బ్యాగు పెట్టుకున్నారు. ఆ బ్యాగు పేరు భగవంతుడు. చెప్పండి, మీ బ్యాగు పేరేంటి? భగవంతుడు. అందులోపల 5 కవర్లు, ఒక కవర్లో ఒక కవర్, ఒక కవర్లో ఒక కవర్, ఒక కవర్లో ఒక కవర్ పెట్టుకున్నారు. 5 కవర్లు. ఈ 5 కవర్లు ఏవైతే ఉంటాయో ఇవి కోశాలు. ఈ కోశాలన్నీ ఎందులో ఉన్నాయి? మహాకోశం అనేటటువంటి ఆ సంచిలో ఉన్నాయి. సో భగవంతుడు ఆ పెద్ద సంచి అయితే అందులో ఉన్నటువంటి 5 కోశాలు ఉన్నాయి. అలాంటి 5 కోశాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. మనమందరము కూడా 5 కోశాలు కలిగి ఉన్న వాళ్ళము. మనందరము కూడా ఆ మహాకోశంలో భాగము. అర్థం కానాలని అడగండి. అర్థం కాని వాళ్ళు అడగండి, అర్థమైన వాళ్ళు చెప్పండి సార్. మీరు ఒక బ్యాగ్ పెట్టుకొని వెళ్తున్నారు సుధామోహన్ గారు, ఓకే? ఆ బ్యాగ్ లోపల మీరు ఏం చేస్తున్నారంటే, యాత్రకి ఎంతమంది వచ్చారు? 25 మంది వచ్చారు. మీరు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కళ్ళకి 5 కవర్స్ ఇద్దామని చెప్పి లెక్క పెట్టుకున్నారు, ఓకేనా? ఒక్కొక్క కవర్లో ఒక కవర్లో ఒక కవర్లో ఒక కవర్లో ఒక కవర్, ఒక కవర్లో ఒక కవర్, అట్లా ఒక్కొక్కళ్ళకి 5 కవర్లు ఇవ్వాలి మీరు. ఇప్పుడు మీ బ్యాగ్లో ఎన్ని కవర్లు ఉంటాయి టోటల్? ఒక్కొక్కళ్ళకి 5 కవర్లు. అలా 125 కవర్స్. కానీ 125 కవర్స్ వేరు వేరుగా ఉన్నాయా, లేక 5 కవర్లు ఒక దగ్గర స్టాక్ చేసి ఉన్నాయా? స్టాక్ చేస్తున్నాయి. అవునా? 25 కవర్స్. 25. ఒక్కొక్క కవర్ లోపల 5 కోశాలు ఉన్నాయి. కోశము అంటే నథింగ్ బట్, కోశం అంటే కవర్ అని మీనింగ్. కోశం అంటే కవర్ అని మీనింగ్, లేయర్ అని మీనింగ్. కరెక్ట్గా చెప్పాలంటే లేయర్. 5 లేయర్లు ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? మీ సంచి అనేటటువంటి మహాకోశంలో ఉన్నాయి. భగవంతుడు ఇప్పుడు ఇందులోపల ఒక కవర్ పేరు, ఒక 5 ఉన్నటువంటి ఒక కవర్ పేరు శ్రీనివాస్, ఇంకొక కవర్ పేరు సుధా, ఇంకొక కవర్ పేరు టీవీ మనీ, ఇంకొక కవర్ పేరు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కోశములు. ఈ కోశములన్నీ కూడా ఉన్నటువంటివి ఒక మహాకోశంలో ఉన్నాయి. ఈ పంచకోశాలకు ఆధారం. ఇప్పుడు ఈ బ్యాగ్ గనుక చిరిగిపోతే ఏమవుతుందండి? కోశాలన్నీ పడిపోతాయి. కాబట్టి ఈ మహాకోశము లోపల
ఈ మహాకోశంలో అనేక పంచకోశాలు ఉన్నాయి. మనమంతా పంచకోశాలతో ఉన్నటువంటి వాళ్ళము. ఇవన్నీ కూడా మహాకోశంలో, అంటే ఈ పంచకోశాలకు ఆధారభూతులైనటువంటి ఆ భగవంతుడు. అర్థమైందా ఇప్పుడు? ఎస్ సార్. నెక్స్ట్ది మహాభోగ. మహాభోగ భోగము. భోగం అంటే సుఖం. ఏమిటి సుఖము? కారు కొనుక్కోవడమా, బంగ్లా కొనుక్కోవడమా, లేక పెళ్లి కావడమా? ఏది సుఖం? మనశ్శాంతిగా ఉండడం సార్. మనశ్శాంతిగా ఉండడం. ఆత్మానందమే నిజమైనటువంటిది. అందుకే మనం ఏమనుకున్నాము? లలిత కళారాధనలో ఆ పాట లోపల ఏమని తెలుసుకున్నాము? ఏమి ఆశించి ఈ కోకిల పాట పాడుతుంది, ఏ డబ్బు ఆశించి ఆయన ఇవి రాశాడు, ఇవన్నీ ఎలా చేయగలిగారు వీళ్ళన్నీ? ఇవన్నీ ఏం డబ్బు ఆశించాడు, ఏ నిధి ఆశించింది కోకిల? కోకిల పాట పాడగానే అందరూ అబ్బా ఎంత బాగా పాడావని చెప్పి చప్పట్లు కొట్టి దానికి ఏమైనా డబ్బు ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. పోతన రాశాడు, భాగవత సుధ వినిపించాడు మనకు, కానీ ఏమైంది? ఆయనకి ఏమైనా డబ్బు వచ్చిందా? ఏమీ రాలేదు. ఎందుకోసమని? అవధి లేని ప్రతి అనుభూతికి, అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం. సో అన్నిటికంటే భోగం ఏంటయ్యా నీకు? మహాభోగం ఏంటయ్యా అంటే బ్రహ్మానందము, ఆత్మానందము. కానీ మనం ఉన్నటువంటిది భ్రమానందం. భ్రమ లోపల ఉన్నాం మనం. ఆ భ్రమలో ఉన్నంత వరకు కూడా బ్రహ్మానందం అర్థం కాదు. ఎప్పుడైతే బ్రహ్మానందం అర్థమవుతుందో ఆ సమయంలో మనం మిగతా వాళ్ళకంటే ఎక్కువ హ్యాపీగా ఉంటుంది తెలుసా. చాలామంది ఏమనుకుంటారంటే ఈ మార్గంలోకి రావాలి అంటే అన్ని బాధ్యతలు అయిపోయాక వస్తాను సార్, ఇక 2 బాధ్యతలు ఉన్నాయి. నా ఫ్రెండ్స్ చాలామంది చెప్తారు, శ్రీనివాస్ నువ్వు చెప్తున్న ప్రవచనాలు సూపర్ ఉన్నాయి, కానీ ఒక 2 ఏళ్ళు అయితే నా బాధ్యతలు తీరిపోతాయి అప్పుడు వస్తా అంటారు. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే నా మార్గంలో బాధ్యతలు ఇంకా సులభంగా చేయవచ్చు. ఇప్పుడు నేను ఏదైతే మార్గం చెప్తున్నానో ఈ మార్గంలో, ఇది నా మార్గం కాదు యాక్చువల్లీ, తప్పు మాట. భగవంతుడు ఇచ్చిన మార్గం ఏదైతే ఉందో ఈ మార్గంలో మరింత సులభంగా బాధ్యతలు చేయవచ్చు. బాధ్యతలు మనకు అడ్డంగా, ఆధ్యాత్మిక మార్గానికి బాధ్యతలు అడ్డం వస్తున్నాయి చాలామందికి. కానీ నేనేమంటానంటే ఆధ్యాత్మిక మార్గము మీ బాధ్యతలను కూడా సుగమము చేస్తుంది. ఆధ్యాత్మిక మార్గం ఏదైతే ఉందో మీ బాధలని సుగమం చేస్తుంది, మీ కష్టాలను పక్కకు పారద్రోలుతుంది. మీరు ఇంకా రెట్టించిన శక్తితో పనిచేస్తారు. మన యాత్రకు వచ్చినప్పుడు అందరూ ఎట్లా ఉన్నారు సార్ ఇంత ఎనర్జెటిక్? ఎట్లా ఉన్నాం? ఇందుకే ఉన్నాం ఎనర్జెటిక్గా. ఎందుకంటే బాధ్యతలు అప్పుడు మిమ్మల్ని బాధించవు. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా విషయాలు మిమ్మల్ని బాధించవు. మీరు చాలా ఆనంద స్వరూపులై ముందుకెళ్తారు. అది మహాభోగము. అర్థమైందా? భగవంతుని మహాభోగుడు అని ఎందుకంటారో, ఆత్మానందం బ్రహ్మానందమే భగవంతుడి యొక్క స్వరూపము, అందుకోసమని. అర్థమైందా అందరికీ? నెక్స్ట్ మహాధన. ధనము. ఇప్పుడు భగవంతుడు ధనము అంటే ఏమిటి? మళ్ళీ డబ్బా, సంపదన, కార్ల, బంగళాల కాదు. జ్ఞానం, నీ లోపల ప్రశాంతత, నీ లోపల భక్తి, నీ లోపల వైరాగ్యం, నీ లోపల కర్మయోగము, నీ లోపల ధ్యానము, ఇవన్నీ కలిపితే మహాధనము. ఇవన్నీ కూడా అందించేవాడు మహాధనము. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారానే వస్తాయి. నీ సాధన భగవంతుడి యొక్క అనుగ్రహము. భగవంతుడి అనుగ్రహం అంటే ఏంటి? ప్రకృతి శక్తులు చూస్తాయి. వీడు ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడు. సరే వీడికి ఇంత శక్తిని ఇద్దాం. నువ్వేమో ఏడుస్తూ కూర్చున్నావు. అరే ఏడుస్తూ ఉన్నాడు పాపం, ఈయనకి ఏడుపు కావాలి అని ఏడిపిస్తాయి. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని ఎప్పుడు ఏడుస్తూ ఇప్పుడు నవ్వుతూ ఉండాలి. ఇప్పుడు నవ్వుతూ ఉంటే అప్పుడు ప్రకృతి ఏమనుకుంటుంది? వీడికి నవ్వే కావాలని చెప్పి నవ్వే ఇస్తుంది. నువ్వు ఏడుస్తూ ఉన్నావు అనుకో, నా బతికింతే, నా మొగుడింతే, నా వైఫ్ ఇంతే, నా పిల్లలు ఇంతే, సమాజంలో నాకే చెడ్డ పేరు వస్తుంది, ఇవన్నీ అన్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఎంతసేపు ఎవరిని వాళ్ళు క్రిటిసైజ్ చేసుకోవడమే. మీకు జ్ఞాపకం ఉంది కదా, నేను అది చెప్పానా? నేను అమెరికాలో ఒక పార్టీ అరేంజ్ చేసినప్పుడు ఆ పార్టీ లోపల మాకు కొన్ని పైసలు మిగిలిపోతే $5 గిఫ్ట్ కార్డు కొన్నాం అనమాట అన్ని. అయితే $5 గిఫ్ట్ కార్డ్ అనగానే అందరూ $5 గిఫ్ట్ కార్డ్ అనగానే అందరూ పెద్ద ఇంట్రెస్ట్ చూపించారని ఏమన్నామంటే, ఇప్పుడు ఒక ఇందు లోపల లక్కీ గేము, ఇందులోపల ఏంటంటే గెలిచిన వాళ్ళందరికీ $5 నుంచి $50 వరకు ఎంతైనా ఉండొచ్చు అమౌంట్, మాకు తెలియదు, నువ్వు పికప్ చేసుకో అంతే అని చెప్పాము. ఉన్నవి మాత్రం అన్ని $5. సో అట్లా మోసాలు చేసాం. వాళ్ళందరూ వచ్చి ఆడుతుంటే ఏం చేశారు? వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ వచ్చి దబదబా వాళ్ళు తీయడం లేదు, వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళ పిల్లల్ని తెచ్చుకుంటున్నారు, మొగుళ్ళేమో వాళ్ళ వైఫ్స్ని తెచ్చుకుని ఇక వైఫ్తో తీస్తున్నారు అనమాట. ఇగో ఇది అని చెప్తే తీస్తుంది. వైఫ్ తీసేసరికి $5 వెళ్తుంది వాల్యూ. వాడు ఇంటికి వెళ్ళి హస్బెండ్ అనుకున్నాడు, ఈ అమ్మ దీన్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఎప్పుడూ లాభం లేదు, ఇవాళ నా చేతి కంటే కూడా వైఫ్తో లాభం తెప్పిద్దాం అనుకుంటే వైఫ్ మళ్ళీ
ఈ వైఫ్లు కొంతమంది ఏంది వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళు ఏంటి పిల్లలతో తీయించారు, పిల్లలతో తీయిస్తే పిల్లలు ఇది పుట్టినప్పటి నుంచి నాకు అన్ని నష్టాలే అని చెప్పేసి ఇలా. సో మొత్తం మీద కొన్ని కాపురాలను కొలగొట్టేసాము అప్పుడు మేము. ఇది ఫస్ట్ టైం విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ జోక్ని? ఫస్ట్ టైం వింటున్నాను సార్. అవునా? ఇది మొన్న యాత్ర, బహుశా యాత్రలో చెప్పుంటాను ఇది. ఫస్ట్ టైం సార్. సో ఏమైందంటే మొత్తం మీద ఇలాగా దీన్ని గుర్తించినట్లయితే ఎవరికి వాడు తను దురదృష్టవంతుడు అనుకుంటాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే అవతల వాడు పడ్డ కష్టాలు, అవతల వాడు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అవతల వాడు జీవితంలో పోరాడినటువంటి పోరాటాలు ఇవెవడో గుర్తించాడు తెలుసా. ఎంతసేపు నేను పడ్డ కష్టాలు పెద్దవి, నాకంటే పెద్ద కష్టాలు ఎవరు పడలేదు, నేనే అందరికంటే కూడా బాధగా ఉన్నాను, ఇలా అనుకుంటూ ప్రతి ఒక్కడు ఏంటంటే సెల్ఫ్ సింపతి తయారు చేసుకుంటాడు. సెల్ఫ్ సింపతి తయారు చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎంతసేపు వాడు సమాజాన్ని ద్వేషించడం జరుగుతుంది. తనకంటే బాగున్న వాళ్ళని ద్వేషించడము, అవతల వాళ్ళ చెడు కోరుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. అలా ఉండకూడదు తెలుసా. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి. అవతల వాడికి కష్టం వస్తే మనకేంటి, సుఖం వస్తే మనకేంటి. నువ్వు కోరుకుంటే అవతల వాడికి దుఃఖం రాదు. వాడు నాశనం అయిపోవాలంటే ఏమీ నాశనం కాదు, ఇంకా నీ ముందే ఇంకా బాగా పెరుగుతాడు. ఎవడెవడికి ఏ పూర్వజన్మ సుకృతాలతో పుట్టారో నీకు తెలుసా? ఎవడు ఏ పూర్వజన్మ దుష్కృతాలో పెట్టాడో తెలుసా? చిన్నప్పుడే అవయవాల లోపంతో పుట్టిన వాళ్ళు ఉంటారు, రోగాలతో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంగతి ఏంటి? అమెరికాలో తెల్లగా ఉంటారు అందంగా, అక్కడ నువ్వు నల్లగా అసహ్యంగా గలీజ్గా పుడితే అక్కడ అసలు నీ కనీసం డేటింగ్ చేయడానికి కూడా ఎవడు రాడు. అప్పుడు ఎలా ఉంటుంది? మన దగ్గర విలువలు, మన దగ్గర మనిషి కంటే కూడా విలువలు చూస్తారు. అక్కడ అలా కాదు, కేవలం రూపం గలీజ్గా ఒక అందాన్ని మాత్రమే అక్కడ ఆధారంగా. అక్కడ బ్యూటీ ఇండస్ట్రీ ప్రపంచంలో నంబర్ 1 ఇండస్ట్రీ. కొంటూ ఉంటారు, కొనిపిస్తూ ఉంటారు, అన్నీ కొనిపిస్తూ ఉంటారు. ఆ బ్యూటీ ఐటమ్స్ కోసం అని చెప్పి జంతువులను చంపేస్తూ ఉంటారు. ఆ బ్యూటీ ఇండస్ట్రీ ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చింది. ఎన్ని రకాలు చేసుకుంటూ, అంటే ఇవన్నీ తప్పుల కంటే కూడా మనం ఏమని చెప్పుకోవాలి అంటే, భగవంతుడు మొన్న ఒక జోక్ చదివాను అనమాట. మీరందరికీ తెలిసే ఉంటుంది. జోక్ కాదు, మగవాళ్ళు అందంగా ఉంటారా, ఆడవాళ్ళు అందంగా ఉంటారా? ఎవరైనా చెప్పండి. నేచురల్ బ్యూటీస్. అసలు ఆడవాళ్ళకి పేరుంది కదా అందానికి, వాళ్ళే పెట్టింది. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు బ్యూటీ పార్లర్కి వెళ్తారు, మగవాళ్ళు ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు మగవాళ్ళు కూడా వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు సో మొన్న ఒక జస్ట్ జోక్ అన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. హస్బెండ్ అడుగుతాడు, ఎవరు అందంగా ఉంటారు, మగవాళ్ళు అందంగా ఉంటారు, ఆడవాళ్ళంటే అఫ్ కోర్స్ ఆడవాళ్ళు అని. మరి అలాంటప్పుడు మీరెందుకు బ్యూటీ పార్లర్కి వెళ్తారు, బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సింది మేము కదా అంటాడు అనమాట. సో ఎనీవే, అది అక్కడ తప్పుల గురించి కాదు నేను అనేది, అది జోక్గా తీసుకుంటే. సో కాబట్టి ఏమైపోతుందంటే, సమాజంలో అందవికారంగా పుట్టడము, వైకల్యంతో పుట్టడము, రోగాలతో పుట్టడము, ఎన్ని రకాలు ఉంటాయి. కానీ కొంతమంది ఉంటారు. మా ఆఫీస్లో ఒక అమ్మాయి ఉండేది, ఆమె పేరు మర్చిపోయా నేను. ఆమె ఇట్లా లావుగా ఉండేది. అయితే ఆమెను చూసి జనాలు నవ్వాల్సిందే, కానీ ఆమె యాటిట్యూడ్ ఎంత అద్భుతంగా ఉండేదంటే, షీ ఈస్ ద డార్లింగ్ ఆఫ్ ఎవ్రీబడి యూస్ టు లైక్ హర్. సో నీ యొక్క బిహేవియర్ వల్ల నీ అందం ఉంటుంది. నీ అందం నీ బిహేవియర్లో ఉంది, నీ కల్మషం లేని చిరునవ్వులో ఉంది, నీ నిర్మలమైనటువంటి జీవితంలో ఉంది నీ అందము. నాకు తెలియదు, నేను తపన పడుతున్నాను మీకు అర్థం చేయించడానికి. అందము అనేటటువంటిది నీ జీవితంలో ఉంది. చాలా అద్భుతం తెలుసా. అందం అనేది అవతల వాళ్ళు చేసేటటువంటి మాటలు బట్టి, అవతల వాళ్ళు చేసే అల్లరిని బట్టి, అవతల వాళ్ళ యొక్క దీన్ని బట్టి ఉంటుంది. రూపం కాదు. రూపము 2 రోజుల్లో బోర్ కొడుతుంది. కానీ అవతల వాళ్ళ యాటిట్యూడ్, అవతల వాళ్ళతోని ఉన్నప్పుడు నువ్వు వాళ్ళతో ఉన్నటువంటి ప్రశాంతత, ఆ సాంగత్యంలో ఉన్నటువంటి మాధుర్యము, వీటి వల్ల అందం పెరుగుతుంది. ఎంతో అందంగా కనిపిస్తారు. అది గుర్తుంచుకోండి. ప్రతి అందమే ఆనందం. అప్పుడు ఆ అందం అనేటటువంటిది ఏదైతే ఉందో, అందరూ కూడా భగవంతుడి స్వరూపులే. అందరి లోపల ఉన్నటువంటి ఆ అందం ఏదైతే ఉందో అదే నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అవతల వాడు అందంగా లేడు, అవతల వాడు అందవికారుడు, ఇవేమీ అనుకోవు నువ్వు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత. వాళ్ళ లోపల ఆ తెలియని అందం నిన్ను ప్రకాశింపజేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే,
తప్పు మార్గాలలో మనం వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా సరైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి మార్గాల ద్వారా మనకు తెలిసేది ఏంటయ్యా అంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు. కానీ మన కర్మల వల్ల మాత్రమే మనం ఇవన్నీ కొని తెచ్చుకుంటున్నాము. నవ్వుతూ చేస్తున్నటువంటి పాపాలన్నిటికీ ఏడుస్తూ అనుభవిస్తున్నాం తర్వాత. అంతే, మనం చేసుకుంటున్న పాపాలు అంతే ఇవి. ఆ పాపాలను పోగొట్టుకోవడానికి మళ్ళీ ఒక జన్మ వచ్చింది. ఈ జన్మలో కొత్త పాపాలు చేసుకోకుండా సరిగా మనం వెళ్ళాలి. అందుకోసమే ఆ ధనంని మనము, మహాధనంని మనము స్వీకరించగలగాలి. దీంతో 46వ శ్లోకం పూర్తవుతుంది. ఒకసారి 47వ శ్లోకం క్లుప్తంగా చెప్పుకుందాం, ఎందుకంటే ఇవాళ అసలు కొత్త శ్లోకం ప్రారంభించినట్టే ఉన్నది కదా. ఎవరైనా 47వ శ్లోకం చదివి అనిర్విర్ణస్థవిష్ఠో భూర్ అనిర్వర్ణస్థవిష్టో భూర్ధర్మయూపో మహామఖః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమక్షామః సమీహనః. వెరీ గుడ్. ఇప్పుడు ఇది చాలా 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 బ్యూటిఫుల్ శ్లోకం ఇది. ఈ 3 శ్లోకాల యొక్క కలయిక వచ్చే వారం చెప్పుకుంటాం. ఒకవేళ మనం క్విజ్ అక్టోబర్లో పెట్టినా ఈ శ్లోకం మీద నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 45, 46, 47 ఈ 3 శ్లోకాల మీద ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి అని చెప్పాను. మళ్ళీ చెప్తున్నాం. అనిర్విన్నః. ఇప్పుడు ఇక్కడ భగవంతుడి లక్షణం, మనం నేర్చుకోవాల్సిన లక్షణం 2 చెప్తా. నిరాశ నిస్పృహ చెందడు భగవంతుడు ఎప్పుడు అన్నాడు. దీని అర్థం ఏంటండి? దేవుడికి నిరాశ నిస్పృహ ఇదనా, లేకపోతే నువ్వు నిరాశ నిస్పృహ లేకుండా ఉండాలన్నా? మీనింగ్ ఏంటి? అనిర్విన్నః. మనం ఆశ లేకుండా ఉంటాడు. మనకు ఎప్పుడు కూడా మనం చేస్తున్నటువంటి సంకల్పము సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉండాలి. మనం చేస్తున్న సంకల్పము సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉండాలి. సత్సంకల్పం, శుభ సంకల్పం అన్నిటికంటే కూడా గొప్పది. అనిర్విన్నః అంటే నిరాశ లేకుండా నువ్వు ముందుకు వెళ్ళిపోవడం. నువ్వు ఎప్పుడు నిరాశ పడవు తెలుసా? నీ సంకల్పం కరెక్ట్ అయినప్పుడు నిరాశ పడవు. సంతోషంగా ప్రయత్నం చేసుకుంటూ వెళ్తావు. అది అనిర్విన్నః. అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. అందరికీ అర్థమైందా? నిరాశ లేనటువంటి వాడు, సంకల్పం కరెక్ట్గా ఉన్నటువంటి వాడు, నా సంకల్పం తప్పక తీరుతుంది అని ఉత్సాహంగా ముందుకెళ్తాడు. వాడికి నిరాశ నిస్పృహ అనేటటువంటివి ఉండవు. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. రెండోది, గట్టిగా ఉంటే వచ్చేది కరెక్ట్గా వస్తుంది. వచ్చేది కరెక్ట్. సంకల్పం గట్టిగా ఉంటుంది. సంకల్పం గట్టిగా ఉండాలి. అందుకే మీ అందరికీ కూడా సంకల్పం ఎలా ఉండాలి అంటే, నేను సాధనలో ముందుకెళ్తాను. సాధన అంటే అందరినీ వదిలేయడము, బాధ్యతలు వదిలేయడము కాదు. అది మన హిందూ ధర్మంలో ఎప్పుడూ ఆ మాట చెప్పుకోం మనం. మన హిందూ ధర్మంలో చెప్పుకునేటటువంటి ప్రతి ముక్క ఏంటయ్యా అంటే బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడమే. హిందూ ధర్మంలో మనం చెప్పుకునేది నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు, మరింత ఉత్సాహంగా, రెట్టించిన ఉత్సాహంగా చేయగలుగుతావు. ఇదే మనం నిన్న కూడా తెలుసుకున్నాము, ధృత్యుత్సాహ అని చెప్పేసి భగవద్గీత లోపల కూడా చెప్పుకున్నాం 18వ అధ్యాయంలో. ధృతి మరియు ఉత్సాహము ఈ రెండింటితోటి చెయ్యాలి. అది సాత్విక కర్త అని చెప్పేసి చెప్పుకున్నాం నిన్న మనం. దానికి పోలిక ఉన్నటువంటి పదం ఇది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక దాంట్లో ఇంకో దాంట్లోకి లంకె వేసుకోగలగాలి, లింక్ చేయగలగాలి. చేసినప్పుడు భగవంతుడి స్వరూపం చాలా తొందరగా అర్థమవుతుంది. సాత్విక జనాలు భగవంతుడి లక్షణాలు కలిగి ఉంటారు. దైవీ లక్షణాలు కలిగిన వారు మనుషులు భగవంతుడి యొక్క పోలికలతో ఉంటారు. మనమంతా కూడా ఒరిజినల్గా సాత్విక స్వరూపులము. కానీ మనము చెడుని బయట ప్రపంచం నుంచి స్వీకరించాము. కాబట్టి మనం ఆ చెడును వదిలేస్తే మనం భగవంతుడి స్వరూపానికి దగ్గరగా వెళ్తాము. మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని స్పష్టంగా చూడగలుగుతాము. అది దానికోసం అని చెప్పి ఎప్పుడూ శుభ సంకల్పంతో నిర్మలంగా ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ తర్వాత పదము స్థవిష్ట. స్థవిష్ట అంటే విస్తృతమైనటువంటి, మనకు విస్తార అని ఏదైతే తెలుసుకున్నామో ఆ విస్తార, విష్ణు, వీటన్నిటికీ మూలం ఏంటంటే స్థవిష్ట. ఈ ప్రపంచమంతా కూడా ఆక్రమించి ఉన్నటువంటి వాడు, ఈ ప్రపంచమంతా కూడా తన మహత్తుతోటి నింపేసినటువంటి వాడు, ఈ ప్రపంచమంతా కూడా తన విశ్వరూపంలో తన లోపల పెట్టేసుకున్నటువంటి వాడు. ఈ ప్రపంచమంతా విశ్వరూపంలో, విరాట రూపంలో తన లోపల పెట్టుకుని అంతటా విస్తరించినటువంటి వాడు. అంటే కేవలము బయటనే లేడు, ఆయన లోపల కూడా ఉన్నాడు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. బయట ఆయనే ఉన్నాడు, లోపల ఆయనే ఉన్నాడు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. ఉదాహరణకు ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ ఏమో మనకు రబ్బర్ ట్యాంక్ అనుకుందాం. లోపల మనకున్న ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ అనుకుందాం. లోపల నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు బయట లోపల ఒకటే ఉందా, లేక వేరు వేరు ఉన్నాయా? ఎగ్జాంపుల్ చెప్పారు కదా సార్, బెలూన్ మనం ఊదినప్పుడు దాంట్లో గాలి నింపుతాము, అలాగే బయట కూడా ఉంటుంది కదా గాలి.
కరెక్ట్. కానీ నేను అనేది అది కాదు. ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్ తీసుకున్నాము. వాటర్ ట్యాంక్ లోపల అనేది నీళ్ళు ఉంది, బయట నీళ్ళు లేవు సార్. లోపల నీరుంది, బయట ఏమో వాటర్ ట్యాంక్ ఏమో, బయట ట్యాంక్ వాటర్ ఏమో ట్యాంక్ ప్లాస్టిక్ ఉంది. అది కాదు భగవంతుడు. భగవంతుడు అది కాదు. బయట వాటర్ ట్యాంకు ఆయనే, లోపల ఉన్న నీళ్లు కూడా ఆయనే. దాన్ని స్థవిష్ట అంటారు. అంటే విశ్వరూపము ఉండి తన కంటైనర్గా ఉన్నాడు, లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తనే ధరించాడు. అది స్థవిష్ట. అర్థం కాని వాళ్ళు అడగండి ఇంకొకసారి. విశ్వరూపంలో ఎలా అయితే విశ్వరూపంలో అందరినీ దర్శనింప చేసించాడు కదా అర్జునుడికి, అదే కదా సార్ విశ్వరూపంలో మొత్తం లోకాన్ని అంతా చూపించాడు, సమస్త లోకాన్ని చూపించాడు. కరెక్ట్. కాబట్టి అంతటా వ్యాపించి ఉండి విశ్వరూపంలో కూడా తనే ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని స్థవిష్ట అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ భూహ్. భూహ్ అంటే భవతి. భవతి అనేటటువంటి పదానికి అర్థం ఇక్కడ భూ. ఈ భూ అనే పదానికి భూమి అని కూడా ఒక అర్థం ఉంది. భూమి అనేటటువంటిది మనందరికీ కూడా ఆధారమైనటువంటిది. భవతి, భవనము ఇవన్నీ కూడా మనకు ఆధారమైనవి. సమస్త జీవరాశుల యొక్క ఆధారము, సమస్త జీవరాశుల యొక్క పోషణము, దాన్ని భూహ్ అని చెప్పేసి అంటాము. క్లియర్గా ఉందా లేదా? మన ఉనికికి మన యొక్క ఆధారం ఎవరు అయ్యా అంటే భగవంతుడు. భూమి రూపంలో ఉన్నాడు అని అర్థం చేసుకోవచ్చు. మనని పోషణ చేస్తూ, మనని భవనంలాగా, భూ భవనము భవతిలాగా మనని పోషిస్తూ తన లోపల ఉంచుకున్నాడు. కాబట్టి మనల్ని పోషించే వ్యక్తి కూడా ఈయననే. అంటే మనకు ఆధారమైనటువంటి వ్యక్తిని భూహ్ అని చెప్పేసి అంటాము. ఎస్ ఆర్ నో? అర్థం కాని వాళ్ళు అడగండి. ఇంకొకసారి చెప్పనా? ఎవరు మాట్లాడలేదు. అర్థమైందా? చెప్పండి సార్. సరే చెప్తాను. భూహ్ అంటే ఏంటి? ఎవరైతే చెప్పమని అన్నారో వాళ్ళు వినండి జాగ్రత్తగా. భూహ్ అంటే భూమి. మీరు భూమి లేకుండా ఉండగలరా? భూమి అనేటటువంటి ఆధారం లేకుండా ఉండగలరా? ఉండలేరు. అంటే మనందరికీ కూడా ఆధారమైనటువంటి వాడు ఆ భగవంతుడే. సరే, ఈ భూ అనేటటువంటి భూమి ఏదైతే ఉందో ఇది మీకు రకరకాల పోషణ విలువలు ఇచ్చి మిమ్మల్ని పోషిస్తూ మీరు ఉండేలాగా చేస్తుంది. అవునా కదా? అవును సార్. అది అంటే మిమ్మల్ని పోషింప చేస్తుంది, మీ ఉనికికి ఆధారం అవుతోంది. మీరు ఉండాలి అంటే భూమి ఉండాలి. మీ ఉనికి, మీ ప్రెజెన్స్. శ్రీనివాస్ ఉన్నాడు, ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడా, గాల్లో ఉన్నాడా? మన ఉనికికి ఆధారభూతుడైనటువంటి వాడు భూ అని చెప్పేసి మీనింగ్. క్లియరా? ఇప్పుడు ఇంకేమన్నా డౌట్ ఉందా? ఏం లేదు సార్. నెక్స్ట్ ఇది ధర్మ యూపహ. యూపహ అంటే ఏంటంటే ఒక యూప స్తంభం. పూర్వకాలం లోపల ఏమయ్యేదంటే ఒక స్తంభాన్ని పెట్టేసేసి ఆ స్తంభానికి యజ్ఞానికి ఇవ్వవలసినటువంటి ఆహుతులన్నీ కట్టేసేవాళ్ళు అనమాట. అయితే చాలామంది ఏమంటారంటే ఆ ఆహుతులు అంటే ఈ ఆవులు వాటిని బలిచ్చేవాళ్ళు అని చెప్పేసి అంటారు. అది అసలు మొదటి ప్రాక్టీస్లలో లేదు. యూపము అంటే ఏంటంటే ఒక ఆధారభూతమైనటువంటి స్తంభం, ఒక స్తంభం. ఆ స్తంభానికి బలిచ్చేటటువంటి వస్తువుని కడతారు. దాన్ని ఏమంటారు? ధర్మ యూపహ అంటారు. చెప్పండి ఒకసారి. ఆ యూపం ఏదైతే ఉన్నదో, దాన్ని ధర్మయూపహ అన్నారు, దాన్ని యూపస్తంభము అంటారు. యూపస్తంభం అంటే ఆ స్తంభం ఆధారంగా మీరు ఆహుతులు ఇచ్చేవన్నీ దానికి అతికిచ్చి పెడతారు. ఇప్పుడు ఇది యూపస్తంభం. దీనికి మీరు ఏం చేస్తారంటే ఒక మేకను కట్టేశారనుకోండి. ఉదాహరణకి మేకని ఇవ్వరు బలి, మేకను కట్టేశామనుకోండి. ఇది యూపస్తంభం. ఈ యూపస్తంభం ఆధారంగా ఉంది. ఈ స్తంభం ఆధారంగానే మీకు జరుగుతుంది. ఇక్కడ ధర్మయూపం అంటే ధర్మానికి ఒక స్తంభము. అంటే ఈ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన. అంటే దీని ఆధారంగా ఈ స్తంభం అనేటటువంటి, ధర్మం అనేటటువంటి స్తంభం ఎవరు? భగవంతుడు. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? ఒక్కసారి చెప్పండి. యూపస్తంభము అంటే ఏంటి చెప్పండి ఒకసారి. యూపస్తంభం అంటే యూపస్తంభం అంటే ఏంటంటే బలి ఇవ్వడానికి ఒక వస్తువుని పెడతాం మనం. బలి కానీ ఆహుతులు కానీ ఇవ్వడానికి యజ్ఞం లోపల ఒక ఆవును, ఒక మేకను పూర్వకాలంలో ఇచ్చేవాళ్ళని అంటారు. అది అబద్ధము, కానీ మనకు అర్థం కావడానికి మాత్రమే నేను చెప్తున్నాను. ఏమని? దానికి ఆ స్తంభం ఆధారంగా పెడతారు, దీనికి కట్టేసి పెడతారు. దీని ఆధారంగానే ఆహుతులు కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ధర్మయూపము అంటే ధర్మం అనే స్తంభం ఆయన అని చెప్పి మీనింగు. ఈ స్తంభమే ఆయన. స్తంభం అనేది ఏంటి? స్తంభం లేకపోతే మీ ఎలక్ట్రిక్ వైర్లు నిలబడతాయా? మీకు ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ పోల్స్ లేకపోతే నిలబడవు. అదేవిధంగా ఎలక్ట్రిక్ పోల్స్ నిలబడిందే మీకు లైట్లు నిలబడతాయా? వైర్లు నిలబడతాయా? ఎలక్ట్రిసిటీ కమ్యూనికేషన్ నిలబడుతుందా? మీరు ఒకళ్ళ ఇంటి నుంచి ఇంకోళ్ళ ఇంటికి మొబైల్ వెళ్ళాలి అంటే వీటన్నిటికీ మొబైల్ టవర్స్ అంటారు.
ఆ మొబైల్ టవర్స్ ఎట్లాగో ఇది ధర్మం యొక్క టవర్లు అన్నమాట. అర్థమైందా ఇప్పుడు ఫోన్ క్లియర్? వచ్చేసి ఆధారం ఆధారం మూలం సార్, మూలం అని చెప్పుకోవచ్చు కదా. మూలం కాదు, ఆధారం అని చెప్పండి. మూలం అంటే అక్కడి నుంచి ప్రారంభమైతే మూలము. మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే ధర్మంకి ఆధారం, అది ధర్మం యొక్క ఆధారం. భగవంతుడు అనేటటువంటి స్తంభం ద్వారా మనం అందరము ఉన్నాం, అక్కడి నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఓకేనా? క్లియర్? భగవంతుడు అనే స్తంభం, ధర్మం, ధర్మయూపః అంటే భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ధర్మమునకు ఆధారము అని చెప్పడం. సింపుల్గా చెప్పాలంటే, ఒక ముక్కలో చెప్పాలి అంటే, ధర్మమునకు ఆధారమైనటువంటి వాడు ధర్మయూపః. చివరగా కాదు, మహామఖః. మహామఖః, మఖః అంటే యజ్ఞము. మహామఖః అంటే ఏంటంటే గొప్ప యజ్ఞ స్వరూపుడు అని చెప్పేసి మీనింగు. అంటే నువ్వు యజ్ఞం చేసినప్పుడు నీకు ఫలితాన్ని ఇచ్చేవాడు. నువ్వు ఇచ్చే యజ్ఞం ఎవరి కోసం ఇస్తున్నావు, ఎవరికి కోసమై నువ్వు ఇస్తున్నావో, ఎవరు లక్ష్యంగా ఇస్తున్నావో, ఎవరి కోసమని నువ్వు యజ్ఞం చేస్తున్నావో ఆ రూపము ఆయననే. దీనికి మనం ఇంకా వివరంగా వచ్చేవాళ్ళని తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే మీ యజ్ఞము యొక్క టార్గెట్ ఎవరు, మీ యజ్ఞము యొక్క లక్ష్యం ఎవరు, మీ యజ్ఞము ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరి కోసం చేయడం వల్ల మీకు సరైనటువంటి ఫలితాలు వస్తున్నాయి, ఆయనని మహామఖః అంటారు. మఖః అంటే యజ్ఞము అని గుర్తుంచుకోండి ప్రస్తుతానికి. క్లియర్? ఇవాళ తత్వం కాదు, మనము జస్ట్ మీనింగే తెలుసుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? తర్వాత వచ్చింది నక్షత్ర నేమిహి. నేమి అంటే ఏంటంటే చక్రం యొక్క కొన. మనం నైవిశారణ్యంలో తెలుసుకున్నాం. నేమి అంటే చక్రం యొక్క కొనని నేమి అంటారు. నక్షత్ర నేమి అంటే ఏంటంటే నక్షత్రాల యొక్క కొన. అంటే నక్షత్రము దేని ఆధారంగానైతే తిరుగుతుందో, నక్షత్రం యొక్క నాభి లాంటిది, నక్షత్రం యొక్క కేంద్రం లాంటిది. అంటే ఈ ప్రపంచమంతా కూడా తిరగడానికి ఆధారభూతుడు అని నక్షత్రనేమి అంటారు. అంటే నక్షత్రాలు దేని ఆధారంగా అయితే తిరుగుతాయో ఆయన భగవంతుడు అని చెప్పేసి ఖగోళ వ్యవస్థ. తర్వాత పదం కూడా అదే, నక్షత్రనేమి నక్షత్రి. అంటే ఈ ఖగోళ వ్యవస్థకు ఆధారంగా ఉంటూ ఈ ఖగోళ వ్యవస్థకు అధిపతి కూడా ఆయననే. హీఈస్ ద లీడర్, హీఈస్ ద ఆర్గనైజేషన్. ఆయననే అధిపతి, ఆయననే ఈ ఆర్గనైజేషన్. అంటే ఈ నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా ఆయననే. వీటన్నిటికీ కూడా లీడర్ కూడా ఆయననే. వాటి యొక్క స్పీడ్స్ని నియమించజేసేది కూడా ఆయననే. దీని గురించి చాలా డీటెయిల్గా వచ్చే వారం తెలుసుకుందాం. ఈ నక్షత్రనేమి అనేది ఒక సమూహం. ఇది ఎలా ఉంటుంది అంటే సింశుమార చక్రం లాగా ఉంటుంది అని చెప్పేసి మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. భాగవతం చెప్పినప్పుడు చెప్పాను నేను. అది కొన ప్రాంతం లోపల దాని తోక భాగం లోపల ధ్రువుడు ఉంటాడు, దాని ముందు భాగం లోపల సప్తర్షి మండలం ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పాం. దాన్ని నక్షత్రనేమి అంటారు. ఓకేనా? ప్రస్తుతానికి అంతవరకు అర్థం చేసుకోండి, మిగతాది వచ్చే వారం తెలుసుకుందాము. నెక్స్ట్ క్షమః. క్షమః అంటే మనం ఏది చేసినా కూడా క్షమించేవాడు, క్షమ కలిగినటువంటి వాడు అనేటటువంటిది ఒకటి. అంటే అపారమైనటువంటి సహనం కలిగినటువంటి వాడు, సమస్తాన్ని భరించగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడు క్షమః. తర్వాత వచ్చేది క్షామః. క్షామః అంటే క్షామము. క్షామము అంటే ఏమీ లేకుండా చేయడం. అక్కడ క్షామం వచ్చింది అంటారు. అంటే ఏంటి? ఏమీ లేకుండా జరిగింది అని మీనింగు. ఏమీ లేకుండా జరిగింది అంటే ఏంది? ప్రళయకాలం లోపల సమస్త జగత్తుని తనలోకి తీసుకున్నప్పుడు ఇంకేమీ ఉండదు. అక్కడ భగవంతుడే శేషంగా మిగులుతాడు తప్ప అక్కడ మరి ఏది కూడా మిగలదు. దాన్ని క్షామః అంటారు. క్షామః. చివరికి సమీహనః. సమీహనః అంటే సృష్టిని, స్థితిని, లయం ఇలాంటి కార్యాలన్నింటినీ కూడా తనే నిర్వహించేటటువంటి వాడు సమీహనః. అంటే సమర్థుడైనటువంటి ఒక వ్యక్తి, కార్యకర్త. అంటే ఒక సూపర్వైజర్. సమీహనః అంటే ఒక సూపర్వైజర్ అనుకోండి. ఈ లోకక్షేమాన్ని కోరేటటువంటి ఒక సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో ఆయనని సమీహనః. ఆయన ఆధ్వర్యంలో సృష్టి, స్థితి, లయలు జరుగుతాయి. ఓకే, ఇక్కడతో అయిపోయింది. ప్రశ్నలు ఏమన్నా అడగచ్చు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈ శ్లోకంలో కానీ ఇందాక చెప్పిన 2 శ్లోకాలలో కానీ ఏ డౌట్స్ ఉన్నా అడగండి. ఈ శ్లోకంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మొహమాట పడద్దు, అడగండి. మళ్ళీ వచ్చే వారం వివరంగా తెలుసుకుంటాము. అయినప్పటికీ కూడా ముందు శ్లోకంలో బీజ అవ్యయ అంటే ఒకసారి చెప్పండి. బీజము అవ్యయం అంటే ఏంటి? ఇది ఒకటే పదం. బీజం అవ్యయం అనేది ఒకటే పదం. బీజము అంటే విత్తనము, అవ్యయము అంటే వ్యయము కానిది. బీజము అంటే విత్తనము,
అవ్యయము అంటే వ్యయం కానిది, అంటే నాశనం లేనటువంటిది. నాశనము లేనటువంటి బీజం అంటే ఏంటి? విత్తనము భూమిలో వేసాము, అందులోంచి ఒక మొక్క మొలిసింది. ఆ తర్వాత విత్తనం అక్కడే ఉంటుందా? మళ్ళీ ఓపెన్ చేసి ఆ విత్తనాన్ని తీసి ఇంకో చోట వేస్తామా? లేకపోతే ఆ విత్తనం పోయినట్టేనా? ఇంకా నాశనం అయిపోతుంది సార్. నాశనం అయిపోతుంది. కానీ భగవంతుడు అట్లా కాదు. బీజం అవ్యయం, నాశనము కానటువంటి బీజము. ఎన్నిసార్లు ఎంత సృష్టి చేసినా కూడా ఆయన లోపల అరుగుదల తరుగుదల కనిపించదు. ఓకేనా? ఓకే సార్. తరుగుదల లేనటువంటి విత్తనం. విత్తనం అంటే ఏంటి? ఏదైతే మూలమో అది విత్తనం. ఆ విత్తనం ఎప్పటికీ నాశనం అవ్వట్లేదు. ఎన్ని చెట్లు వచ్చినా, ఎన్ని సృష్టి వచ్చినా, ఎంతమంది జీవులు ఉద్భవించినా భగవంతుడు అనే బీజంలోంచి ఏది కూడా నాశనం కావడం లేదు. బీజం అవ్యయం. క్లియర్? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ నిద్ర మాత్రం మస్తు వస్తుంది సార్, ఏమైనా చెప్పుండ్రు కానీ మస్తు వస్తుంది సార్ నిద్ర మాత్రం. సూపర్. పెద్దన్నానండి. చెప్పండి సార్. ఇప్పుడు చెప్పిన దాని గురించి కాదు కానీ నాకు ఒక మనకి రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి మన సరస్వతి విద్యాపీఠం పాఠశాలలు మొత్తం 72 పాఠశాలలు ఉన్నాయండి ఏపీలో. ఓకే. ఈ 72 పాఠశాలలో సంస్కృతి జ్ఞాన పరీక్ష, సంస్కృతం, హిందుత్వం గురించి అని చెప్పి ఒక సెమినార్ ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. వండర్ఫుల్. సెప్టెంబర్ లో ఉంటుంది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి దీనికి సంబంధించి పేరెంట్స్ వరకు ఎగ్జామ్స్ అలా కండక్ట్ చేద్దామని చెప్పి ఆలోచన. ఓకే. మన వైపు నుంచి ఈ ఆధ్యాత్మికంగా సంబంధించి భగవద్గీత సంబంధించి కానీ కృష్ణ గురించి కానీ ఏవైనా ఒక 100 ప్రశ్నలు ప్లస్ దానికి సమాధానంతో సంబంధించినటువంటి రిటర్న్ గా ఏమన్నా ఉండగలుగుతుందా? ఉంటే వాళ్ళకి ఇచ్చేసి ద్వారా మనం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేద్దాము, ఆ విధంగా కొద్దిగా తెలుసుకుంటారని ఒక చిన్న ఆలోచన. అలాగే. అలా అవకాశం ఉంది గనక చెప్పండి. మీకు ఈ టాపిక్స్ విష్ణు సహస్రనామం, భగవద్గీతేనా, ఇంకా సంస్కృతము, ఇంకా వేరే వాటిని సంస్కృతికి సంబంధించినవి అంతేనా? హిందూ ధర్మము సంస్కృతికి సంబంధించిన 100 ప్రశ్నలు అంతేనా? అవునండి. మీకు పంపిస్తాం, ఏం పర్వాలేదు. మీకు ఎవరైనా వాలంటీర్స్ మన వాళ్ళు మీ ఊర్లో ఉంటే వాలంటీర్స్ని కూడా తీసుకెళ్ళచ్చు. మీరు ఏ ఊరో చెప్తే అక్కడ మన వాలంటీర్స్ ఎవరైనా రాగలిగితే రాగలుగుతారు. నేనైతే మీకు ప్రశ్నలు అయితే నేను పంపిస్తాను 100%. మీకు ఎన్ని కావాలంటే అన్ని పంపిస్తాను. 100 కావాలన్నా 1000 కావాలన్నా పంపిస్తాను. నేను ప్రశ్నలు పంపిస్తాను. మీకు వాలంటీర్స్ కావాలంటే మన వాళ్ళు ఎవరైనా వస్తారేమో చూడండి. పార్వతీపురము, సాలూరు, విజయనగరం, నెల్లిమల్ల, విశాఖపట్నము, ఈస్ట్ వెస్ట్, అలాగే ఈ అన్ని చోట్ల మన స్కూళ్ళు ఉన్నాయి సార్. ఓకే. అవి ఇంకా ఎవరైతే ఎక్కడ అనేది తెలిస్తే అక్కడ ఆ స్కూల్లో నిర్వహణ చేసేటప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళు ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళ ద్వారా నిర్వహణ చేసేటట్టుగా అక్కడున్న ప్రధానాధికారులతో మాట్లాడతారు సార్. కమిటీ మెంబర్స్ ప్రధానాధికారులతో మన వాళ్ళు వెళ్ళి ఆ పేరెంట్స్ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడి ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ప్రశ్నలు పంపించే బాధ్యత నాది. మన స్టూడెంట్స్ ఎవరన్నా అక్కడ ఉండి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తానంటే మీరు చెప్పండి, ఆ ప్లేసులు పంపించండి ఒకసారి. ఆ ప్లేసుల్లో మన వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడికి తప్పకుండా వచ్చేలాగా చూద్దాం. దట్ విల్ బి ఈజీ. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. సత్యప్రభ గారు ఒక్క నిమిషం ఆగండి అమ్మా. పెద్దన్న గారు అడగండి. ఇందాక స్తంభము దానికి మనం ఏదైతే బలి ఇవ్వాలి కడుతూ ఉంటాం, ఇది ఆధారం అన్నారు. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మనం నివసిస్తున్నటువంటి ఇంటికి ఏ విధంగా అయితే స్తంభం ఉంటేనే మనం నిలబడగలుగుతాము, మనకంటూ ఉందో అదే పరమాత్మ. ఆ స్తంభం లేకుండా ఏ ఇంటిని కూడా మనం నిర్మించుకోలేము, మనం దాంట్లో నివసించలేము. కరెక్ట్, కరెక్ట్, 100% అది ఒకటి. అవును, కరెక్ట్, 100% కరెక్ట్, 100% కరెక్ట్. మీ అవగాహన సరైనదే. సత్యప్రభ ఇప్పుడు అడగండి మీ ప్రశ్న. ఎవరు నేర్పే వాళ్ళు ఉన్నారా సార్ పిల్లలకు? నేర్పడం కాదు, అది పెద్దన్న గారు నేర్పిన అంటే కొద్దిగా నేర్చుకున్న వాళ్ళేనా, లేకపోతే ఏమి ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక ట్రయల్ బేసిస్ లో ఇస్తున్నామా? అంటే మామూలుగా అయితే సంస్కృతి జ్ఞాన పరీక్ష అని చెప్పేసి మనకి కర్ణాటక నుంచి, ఢిల్లీ నుంచి కొన్ని పుస్తకాలు వచ్చినాయండి. దాంట్లో కొన్ని నార్మల్ క్వశ్చన్స్ ఉన్నాయి కానీ డీప్ గా అయితే లేవు. మనం ఏంటంటే దాంతో పాటు ఇది కూడా ఒక
బుక్లెట్ లాగా 100 ప్రశ్నలు ఇలా ఉంటాయని చెప్పేసి దాంట్లో క్వశ్చన్ దాని కింద ఆన్సర్ కనుక మనం ఇచ్చి ఈ 100 ప్రశ్నల మీదే మీరు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్తే కనీసం ఆ విధంగా అయినా కొంతమందికి మన యొక్క ధర్మము ఏంటి అనేది వెళ్తుంది అనే చిన్న ఆలోచన. 100% పంపిస్తాను. 26 నుంచి 28 దాకా మాది ఇక్కడ రాఖీ డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది. 29 పొద్దుటికల్లా మీకు పంపిస్తాను, సరేనా? మాకు కూడా యువ భారత్ ప్లస్ రక్తబంధన కార్యక్రమాల్లో కొద్దిగా బిజీగా ఉంది. అదే 29 తర్వాత పంపిస్తాను నేను మీకు తప్పకుండా 100% పంపిస్తాను. అలాగే మన గ్రూప్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మన పాఠశాలకు వెళ్ళి దీని గురించి ఒక 5-10 నిమిషాలు మేము మాట్లాడతామండి, మరి బాలికలతో కానీ బాలులతో కానీ లేదు కంబైనింగ్ అయినా సరే మేము చెప్పగలుగుతాం, మాట్లాడగలుగుతాం. తత్వం అంటే బ్రీఫ్ గా అనమాట. 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడగలిగే స్టూడెంట్స్ ఎవరైనా కూడా మన స్కూల్స్కి వెళ్ళొచ్చు, వెళ్ళి అక్కడ చెప్పవచ్చు. చాలా బాగుంటుంది, మన వాళ్ళు వెళ్ళి చెప్పగలిగితే చాలా బాగుంటుంది. మన సిద్ధాంతం ఏంటి, మన ధర్మం ఏంటి అన్న విషయాలు క్లుప్తంగా చెప్పగలుగుతామండి. అంటే ఆ దగ్గరలో ఉన్న స్కూల్ కి రిఫర్ చేసి ఇలా వస్తారన్నారండి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇదండి అని చెప్తాము. వారు టైం చెబుతారు, ఆ టైంకి వారు వెళ్ళేసి మనం ఈ విధంగా అయినా సరే విద్యార్థుల నుంచి ముందుకు తీసుకెళ్ళగలిగితే ఏదైతే మన ధర్మం ఉందో ఇందాక మీరు చెప్పిన విధంగా దాన్ని మనం ఆచరించగలుగుతాము అనే ఒక చిన్న ఆలోచన. పర్ఫెక్ట్, చాలా బాగుంది. ఒకసారి అందరూ కూడా మన స్టూడెంట్స్ అందరూ చూడండి, ఒకసారి ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళగలరు. ఎప్పుడైతే విద్యార్థుల్లోకి ఇది వెళ్తుందో అప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యం మనం జరగలుగుతాం అనేది నా వ్యక్తిగత ఆలోచన. 100% కరెక్ట్, అది 100% కరెక్ట్. అది విద్యార్థులకే మనకు మెయిన్. ఇది మనకు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ చాలా స్ట్రాంగ్ చేయాలి, అదే మన మెయిన్ గోల్ కూడాను. ఇందులో దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రయత్నం చేయండి. మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. మన స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఏ మాత్రము సేవ చేయగలిగినా పిల్లలకు ఒక 10-15 నిమిషాల పాటు క్లుప్తంగా మన ధర్మం గురించి చెప్పి ఈ ఎగ్జామ్ రాయించి ఈ ఎగ్జామ్లో ప్రశ్నలకు ఏమన్నా జవాబులు కావాలంటే చిన్నగా మీరు వాళ్ళకి క్లూలు ఇస్తూ వాళ్ళకి చక్కగా అర్థం చేయించగలిగి ప్రశ్నల జవాబులను అర్థం చేయించగలిగితే చాలా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఒకసారి అందరూ కూడా ఆలోచించండి, ఎందుకంటే పిల్లలకి ఇది చాలా ఉపయోగం అవుతుంది. నేను ప్రశ్నలు అయితే నేను పంపిస్తాను, ఆ ప్రశ్నలకు కావాల్సిన వివరణ ఏదైతే ఉందో అది మీరు వాళ్ళ స్కూల్స్లో పెద్దన్న గారు చెప్పిన స్కూల్స్లో ఇవ్వగలిగితే నేను చాలా సంతోషపడతాను. జై శ్రీకృష్ణ. ఆయన పంపిస్తారు, ఏ స్కూళ్ళు ఉన్నాయనేది పంపిస్తారు. ఆ ఊళ్ళకు దగ్గరగా ఉన్న వాళ్ళు బైక్ మీద అలా వెళ్ళగలిగే వాళ్ళు, మీకేమి పెద్ద ఇబ్బంది లేకుండా వెళ్ళగలిగే వాళ్ళు నాకు చెప్పండి. పెద్దన్న గారితో డైరెక్ట్గా మీరు డీల్ చేయొచ్చు. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. ఇంకా ఈ రోజుకి ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఈరోజు ముగించుకుందాం. రేపు కూడా మనకు యక్ష ప్రశ్నలు కొనసాగుతుంది. ఆదివారం నాడు క్లాస్ ఉండదు. ఆదివారం నాడు కేవలం యాత్ర టీం వాళ్ళకు మాత్రమే ఒక స్పెషల్ క్లాస్ ఉంటుంది. రేపు మనకు యక్ష ప్రశ్నలు సెషన్ ఉంటుంది. మళ్ళొకసారి చెప్తున్నాను, రేపు యక్ష ప్రశ్నలు ఉంటుంది. తర్వాత ఇవాళ ఇందాక చెప్పిన విషయమే మళ్ళొకసారి చెప్తున్నాము. వచ్చే నెల 17, 18, 19 తారీఖులలో మనకు భగవద్గీత క్విజ్ ఉంటుంది. ఈ భగవద్గీత క్విజ్ 13, 14, 15, 16, 17, 18 అనగా జ్ఞాన షట్కంలోంచి ఉంటాయి. ప్రశ్నలన్నీ కూడా జ్ఞాన షట్కంలోంచి ఉంటాయి. సుమారుగా అవి ఒక 25 వీడియోస్ 30 వీడియోస్ ఉన్నాయి. అవి చూసుకుంటే సరిపోతుంది. చాలా వరకు రిపీట్ చేసి చెప్తా కాబట్టి మీకు వినడము పెద్ద కష్టం కాదు, అర్థం చేసుకోవడము కష్టం కాదు. నంబర్ 1. నంబర్ 2, చాలామందికి శ్లోకాలు నోటికొచ్చు కాబట్టి తొందరగా మీనింగ్ని పట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక 4 గ్రూపులలో ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిందే. అమ్మో మాకు చెప్పడం రాదండి, మేము భయపడతాం, అట్లా లేదు. చెప్పకపోతే చెప్పకండి, కానీ ఉండండి. అట్లీస్ట్ ఒక గ్రూప్లో ఉండి తీరాల్సిందే. ఉంటే ఏమవుతుంది, ప్రాక్టీస్ క్లాసులు అటెండ్ అవుతారు, కొత్త పాయింట్ తెలుస్తాయి. మీరు అవతల వాళ్ళని ఎడ్యుకేట్ చేయొచ్చు, అవతల వాళ్ళు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు. ప్రాక్టీస్ క్లాసుల వల్ల ఏమవుతుంది, ఆత్మీయత పెరుగుతుంది, మీ లోపల మీకు ఆత్మీయత పెరుగుతుంది. సత్సాంగత్యం యొక్క మధుర దీన్ని మీరు క్యాప్చర్ చేయగలుగుతారు, మధుర భావాలను క్యాప్చర్ చేయగలుగుతారు. మూడోది ఏంటి, మీరు నిజంగా చెప్పలేకపోతే మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టారు. ఏది ఫైనల్ డే క్విజ్ నాడు మీ టీంలోంచి ఎప్పటికీ 4-5 మాట్లాడుతూనే ఉంటారు. అన్ని టీమ్స్లో 4-5 మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కనీసం ఒక్కొక్క టీంలో 20 మంది ఉండాలి, 15-20 మంది ఉండాల్సిందే. అది లెక్క పెట్టుకొని అన్ని గ్రూపుల్లో 10-15 మంది ఖచ్చితంగా ఉండేలాగా నేను 4 లింకులు పంపిస్తాను. ఏదో ఒక లింకులో జాయిన్ అయ్యి ఆ లింకులో మీరు ప్రాక్టీస్ చేసుకోండి.
అంతేగాని నేను ఈ గ్రూప్లోనే జాయిన్ అవుతానని ఒక గ్రూప్లో 30 మంది, ఇంకో గ్రూప్లో 5 ఉండడానికి వీల్లేదు. అలా ఉంటే నేను తీసేసి వేరే గ్రూప్లో వేస్తాను. సార్ నన్ను మళ్ళీ ఈ గ్రూప్లో వేయండి, నన్ను ఆ గ్రూప్లో వేయండి అంటే కుదరదు. ప్రతి గ్రూప్లో 15 మంది ఉండండి. మీరు సొంతగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశము. అన్ని రోజులు మేము ఇప్పుడు మన దగ్గర ఏది బలవంతం లేదు. అన్ని గ్రూపుల్లో మీరేంటి, ఏ గ్రూప్ది ఆ గ్రూప్లో నేర్చుకుంటారు. వారానికి 6 రోజులు నేర్చుకుంటారా, 7 రోజులు నేర్చుకుంటారా, 2 రోజులే నేర్చుకుంటారా, 3 రోజులు, అది మీ ఇష్టం. ప్రాక్టీస్ ఎంత అనేది మనం ఇక్కడ క్లాసులు చెప్తున్న వాటన్నిటికీ మీరు అక్కడ కూర్చొని రివిజన్ చేసుకోవడానికి మీకు వీలవుతుంది. నేను చెప్పిన పాయింట్లు మీ అందరి యొక్క ఎనాలిసిస్ మరింత మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. రేపు 4 గ్రూప్స్ పంపిస్తాను. ఆ గ్రూప్స్ లోపల ఏదో ఒక గ్రూప్ లోపల ప్రతి ఒక్కరు తప్పక జాయిన్ అయ్యి ప్రాక్టీస్ క్లాసులు కూడా అటెండ్ అవుతూ చక్కగా జ్ఞానాన్ని సముపార్జన చేసుకోండి. ఇంకా ఇప్పుడు వదిలేది ఒక్క అవకాశం ఉంది. ఈ ఒక్క అవకాశాన్ని కూడా వదిలేస్తే పోయినట్టే జీవితం. అది గుర్తుంచుకోండి అందరూ. జై శ్రీకృష్ణ. సార్ గ్రూపులో ఉంటే బాధ్యత వస్తుంది, నేను ఏదైనా చెప్పాలనే వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. అక్కడ ఎవరికి లాస్ అయితే కాదు. కరెక్ట్. అందరు ప్రతి ఒక్కరు చేరినప్పుడే బాగుంటుంది. దానికి విలువ, మాకు కూడా విలువ ఉంటుంది సార్. కరెక్ట్ 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 100% కరెక్ట్ మీరు చెప్పింది. అలాగే ఉండాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక గ్రూప్లో ఉండండి. ఎన్నో కొన్ని ప్రాక్టీస్ క్లాసులు అటెండ్ అవ్వండి. నాకు తెలుసు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు పని ఉంటుంది. మనం ఏం బలవంతం పెడుతున్నామా ఎవరినైనా? బలవంతం లేదు, ఇబ్బంది లేదు, గొడవ లేదు. ఎంత చేయగలిగితే అంత, మీకు సాధ్యమైనంత చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళచ్చు. ఓకేనా? మరోసారి అందరినీ కూడా ఆలోచన ద్వారా మాత్రమే మనం నిజంగా భగవంతుని చేరుకోగలుగుతాం. ఇవన్నీ కూడా భగవంతుడి లక్షణాలను ఎందుకు తెలుసుకుంటాము అంటే ఆ లక్షణాలను మనలో పెంపొందించుకోవడానికి. ఆ లక్షణాలను మనలో పెంపొందించుకుంటూ మనము భగవంతుడి యొక్క స్వరూపానికి వీలైనంత దగ్గరగా వెళ్తాం. ఆ తర్వాత ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత భగవంతుడే లాక్కుంటాడు. అందరూ ఆ స్టేజ్కి వెళ్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు యక్ష ప్రశ్నల ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.